Okay, good afternoon, one and all. Is my voice audible? Okay, good. Okay, welcome to APSSDC online classes on cloud literacy. So, all you have idea on cloud literacy kada? So, యాక్చువల్గా ఇది ఏంటంటే మీకు AWS క్లౌడ్ లిటరసీ క్లాసెస్ అండి. సో దీనిలో మనకి ఏంటంటే కంప్లీట్గా you will learn each and every concept on 5 modules, how to create an account on AWS and how to complete those 5 modules. ఓకేనా? సో ఆ 5 modules మనం ప్రాక్టికల్ గా చేసే ముందు మీ క్లాసెస్ లో ఏం చెప్తా అంటే వాట్ ఈస్ ద కంటెంట్ ఇన్ దోస్ మాడ్యూల్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? బికాస్ మనం ఏదైనా ప్రాక్టికల్ గా వెళ్లే ముందు దాని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఆటోమేటిక్ గా మీకు అది మేము కంటెంట్ అనేది ఇచ్చిన తర్వాతే మీకు ప్రాక్టీస్ అనేది చేయిస్తాం. ఓకేనా? సో ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద క్లాస్ నౌ. దానికంటే ముందు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ మీరు నేమ్స్ పెట్టుకున్నారు కదా, ఆ నేమ్స్ మాకు ఎలా వస్తున్నాయంటే డైరెక్ట్ నేమ్స్ వస్తున్నాయి. అలా కాకుండా విత్ డిస్ట్రిక్ట్స్ తో పాటు మీరు నేమ్స్ అనేవి పెట్టేసుకోండి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, మీ నేమ్ ఐఫెన్ మీ డిస్ట్రిక్ట్. ఓకేనా? అలా పెట్టుకోండి. సో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఒక షార్ట్ కట్ పెట్టుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి అంటే WGR అని, ఈస్ట్ గోదావరి అంటే EGR అని, అలానే విజయనగరం అంటే VZM అని, విశాఖపట్నం అంటే VSP అని. ఓకేనా? సో అలా మీరు షార్ట్ కట్స్ అని దెర్ ఈస్ నో కో-హోస్ట్. యాక్చువల్గా కో-హోస్ట్ ఒకరు ఉంటారు, ఇంకా యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వగానే వాళ్ళకి కో-హోస్ట్ ఇస్తాను. ప్రజెంట్ హోస్ట్ అయితే నేను. సో ఈస్ దెర్ ఎనీ ప్రాబ్లమ్? సో సమ్వన్ ఆస్క్డ్ మీ హూ ఈస్ హోస్ట్ అండ్ హూ ఈస్ కో-హోస్ట్ అని చెప్పి. వాయిస్ నాట్ ఆడిబుల్. నా వాయిస్ వినిపిస్తుంది కదమ్మా? ఓకే ఓకే ఓకే. those who didn't get my voice, please check your internet connection once. అండ్ మీరు ఒకవేళ మీకు వాయిస్ కానీ వీడియో కానీ ఏదైనా క్లారిటీగా లేదు అంటే మీరు జస్ట్ ఒక్కసారి ఏం చేస్తారంటే వన్స్ మీరు క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేయండి లింక్ తో పాటు క్లాస్ ని. ఓకేనా? అప్పుడు మీకు క్లియర్ గా వాయిస్ అనేది క్లియర్ గా వినిపిస్తుంది. ఓకేనా? సో ఎవరికైతే వాయిస్ అండ్ క్లారిటీ లేదో వాళ్ళు ఒకసారి క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసుకోండి అమ్మా. ఓకేనా? ఎవ్రీవన్ హ్యావ్ లింక్స్ కదా, ఆ లింక్ మీద మీరు ఒకసారి క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఓపెన్ అవుతుంది క్లాస్. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ సమ్ రూల్స్. చూడండి, దిస్ ఈజ్ మై ల్యాప్టాప్ స్క్రీన్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్ దిస్ స్క్రీన్ కదా.
సో ఇప్పుడు నేను జస్ట్ ఫ్యూ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఆ ఫ్యూ పాయింట్స్ కి నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటాను మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం. జస్ట్ ఎందుకంటే ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ రూల్స్. ఓకేనా? దీస్ క్లాసెస్ ఆర్ కండక్టింగ్ ఫ్రమ్ ఏపీఎస్ఎస్డిసి. ఏపీఎస్ఎస్డిసి మీకు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. నార్మల్ గా మనం ఏడబ్ల్యూఎస్ కోర్స్ చేయాలన్నా, ఈ సర్టిఫికేట్స్ జనరేట్ చేసుకోవాలన్నా కానీ చాలా అమౌంట్ పే చేసి పెయిడ్ కోర్సెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ కూడా మనకి ఫ్రీ కోర్సెస్ అయితే ఉండవు. బట్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ కి ఎప్పటికైనా యూజ్ అయ్యే విధంగా ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ అనేవి ఇస్తున్నారు. జస్ట్ సెకండ్, సమ్వన్ షేరింగ్ స్క్రీన్. ఓకే, జస్ట్ సెకండ్, ఐ విల్ చేంజ్ ద సెట్టింగ్స్. ఓకే, ఓకే, జస్ట్ సెకండ్, ఐ విల్ షేర్ మై స్క్రీన్. Okay, I am sharing my screen. Don't worry. Okay. See, is it visible now? ఇప్పుడు స్క్రీన్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేను వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను, ఇంకేం ఓపెన్ చేయలేదు. డోంట్ వరీ. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టెల్లింగ్ ద రూల్స్ ఆఫ్ దిస్ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ క్లాసెస్ ఆర్ కండక్టింగ్ బై ఏపీఎస్ఎస్డిసి. ఓకేనా? ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు మీకు ఈ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. which means Andhra Pradesh State Skill Development Corporation. Okay. So these are free online classes. ప్రెసెంట్ మీరు అటెండ్ అయిన క్లాస్ అయితే మీకు తెలుసు కదా, అదైతే తెలుసుకొని అటెండ్ అవ్వండి. ఎందుకంటే మనం ఏ క్లాస్ అటెండ్ అవుతున్నామో తెలియకుండా మనం అటెండ్ అవ్వకూడదు కదా. సో దీస్ ఆర్ క్లౌడ్ లిటరసీ క్లాసెస్. AWS క్లౌడ్ లిటరసీ. Okay, these are cloud literacy classes. In these classes we are going to get certificates. బట్ ఊరికే మనం సర్టిఫికేట్స్ ఇస్తే ఆ సర్టిఫికేట్స్ ఏమైనా వాల్యూ ఉంటుందా? ఉండదు కదా. ప్రతి ఒక్కరికి అది తెలిసిందే. మనకి ఫ్రీగా ఏదైనా వచ్చింది అనుకోండి, దానికి మనం ఎప్పుడు వాల్యూ ఇవ్వం. అదే మనం కాస్ట్లీగా ఏమైనా కొన్నాం అనుకోండి, దానికి చాలా జాగ్రత్తగా వాల్యూ ఇస్తాం, ఎందుకంటే దానికంటే ఒక డబ్బులు పెట్టాం కదా అని చెప్పేసి. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫ్రీ ఆన్లైన్ సర్టిఫికేట్స్ వస్తాయి. ఓకేనా? సో ఫ్రీ ఆన్లైన్ సర్టిఫికేట్స్ నేను ఇప్పుడే మీకు చెప్పాను. సో మనం ఇక్కడ డబ్బులు అయితే పెట్టక్కర్లేదు, ఫ్రీ అంటున్నాను. మరి మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు లెర్న్ సబ్జెక్ట్. ఓకే, we have to learn subject and also we have to write exam. We have to write final exam. There should be a final exam which you have to write and you have to get certificate. Okay, there has to be some rules with exams kada. మన ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తాం? ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకే సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? టు గెట్ సర్టిఫికేట్ get minimum 60% అండి. ఎగ్జామ్ లో మినిమం మీకు 60% వస్తే మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం ఖచ్చితంగా. ఓకేనా? సో దీస్ ఆర్ ద మెయిన్ రూల్స్. అండ్ నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను కదా ఒక రూల్, అదేంటి అంటే రీనేమ్ యువర్ సెల్ఫ్. లైక్ ఎలా రావాలి అంటే మీ నేమ్ వచ్చేసి నేమ్ ఐఫెన్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ కూడా మీకు ఇక్కడ షార్ట్ కట్ ని మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ విజయనగరం విజెడ్ఎం, ఆర్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ విశాఖపట్నం విఎస్పి, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి EGR, if you are from West Godavari WGR, like that. Okay, if you are from Krishna KRI, like ఓకే నా అర్థమైంది కదా. సో మీరందరూ రీనేమ్ చేసుకోవాలి, అది మస్ట్ షుడ్ గా
అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు సబ్మిట్ అటెండెన్స్ షీట్. ఓకేనా? ఈ అటెండెన్స్ షీట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మీరు కన్సిడర్ చేసి సబ్మిట్ చేయాలి, ఫిల్ చేసి. ఎందుకు అంటే we will also consider attendance. ఓకేనా? You should maintain at least 75% attendance. అంటే చూసుకోండి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే మీటింగ్ అటెండ్ అయ్యారో ఎవ్రీ పర్సన్ డైలీ should at least maintain 75% attendance. ఓకేనా? డైలీ అటెండ్ అవ్వాలి. Okay, these are the complete rules of these free online courses conducting by APSSTC. ఇప్పుడు అందరికీ ఐడియా వచ్చింది కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఏదైనా క్లాస్ అటెండ్ అవుతున్నాం అంటే ఆ క్లాస్ అసలు ఎవరు అటెండ్ చేస్తున్నారు, ఐ మీన్ ఎవరు మీకు ప్రొవైడ్ చేస్తున్నారని మీరు తెలుసుకోవాలి. సో దట్ ఈస్ APSSTC, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అండ్ దీస్ ఆర్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్. నో నీడ్ టు పే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈవెన్ ఏ సింగిల్ పైసా, ఒక్క పైసా కూడా మనం ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? బట్ యూ హ్యావ్ టు గెట్ సర్టిఫికేట్ బై రైటింగ్ ఎగ్జామ్. ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తేనే మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఓకేనా? సో మెనీ పీపుల్ ఆర్ రైజింగ్ హ్యాండ్స్. ఐ జస్ట్ స్టాపింగ్ మై స్క్రీన్ జస్ట్ సెకండ్. సో ఇక్కడ చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారమ్మా, అది మాక్సిమం తెలియక అయి ఉండొచ్చు. చూడండి అక్కడ మీకు హ్యాండ్ రైజింగ్ సింబల్ ఉంటుంది, రైజ్ హ్యాండ్ అని, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీ హ్యాండ్ అనేది రైజ్ వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి మాక్సిమం. అలానే వన్స్ మీరు హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ మీకు లోవర్ హ్యాండ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీ హ్యాండ్ అనేది లోవర్ హ్యాండ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ 33 పీపుల్ రైజ్ హ్యాండ్ చేశారు. నేను డిజబుల్ చేస్తానమ్మా, జస్ట్ సెకండ్. వాట్ ఈజ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మ్యామ్? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం లేదమ్మా, మల్టిపుల్ చాయిస్ బిట్స్ వస్తాయి మీకు. సో మీరు ఈ టాపిక్స్ నుంచి ఏవైతే నేర్చుకున్నారో ఆ టాపిక్స్ నుంచి మేము బిట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో ఎవ్రీవన్ క్లియర్ విత్ ద రూల్స్ కదా? సో లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్స్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టుగా మాక్సిమం రీనేమ్ చేసుకోండి, ఎందుకంటే రీనేమ్ చేసుకోవడం వల్ల డైలీ పార్టిసిపెంట్స్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది అటెండ్ అవుతున్నారు అలాంటి డైలీ అటెండెన్స్ తీసుకోవడానికి మాకు ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఒకవేళ మీరు రీనేమ్ చేసుకోలేదు అనుకోండి, మీరు ఏ డిస్ట్రిక్ట్ మాకు తెలియక మేము మిమ్మల్ని అంటే మీ నేమ్ ని పక్కన పెట్టేసాం అనుకోండి, మీకు అప్పుడు ఆబ్సెంట్ లోకి వెళ్ళిపోయినట్టేగా. సో అప్పుడు అటెండెన్స్ రూల్ అనేది మనం రీచ్ అవ్వకపోవచ్చు. సో అందుకని నేను మరీ చెప్తున్నాను, నేమ్ ఐఫెన్ అండ్ విత్ యువర్ డిస్ట్రిక్ట్ నేమ్. అది కూడా నేను చెప్తాను ఎలా చేంజ్ చేయాలనేది. చూడండి మీరు మొబైల్స్ నుంచే కదా అటెండ్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా. సో మీరు మొబైల్ అబ్జర్వ్ చేస్తే మీకు మీటింగ్ లాస్ట్ లో పార్టిసిపెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేయగానే మీకు కంప్లీట్ గా నేమ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో స్టార్టింగ్ మీ నేమ్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ లో రీనేమ్ అని ఉంటుంది చూడండి. రీనేమ్ లోకి వెళ్ళగానే మీకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా? ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి నేను చెప్పినట్టుగా మీ నేమ్ ఐఫెన్ అలానే మీ డిస్ట్రిక్ట్ నేమ్ మీరు ఇచ్చేయాలి. సో దట్ నేను చెప్పిన ఫార్మేట్ లో మీ నేమ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇంకా రానున్న మీటింగ్స్ లో కూడా మీరు ప్రతిరోజు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వన్స్ కొంతమందికి ఏమవుతుంది అంటే జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడా నేమ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు స్టార్ట్ చేయగానే ఒకసారి చెక్ చేసేసుకోండి మీ నేమ్ ఎలా అయితే ఉందో అలా. సో మీరు పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేయగానే టోటల్ పార్టిసిపెంట్స్ లో డైరెక్ట్ గా ఫస్ట్ నేమే మీకు కనిపిస్తుందండి. ఫస్ట్ నేమే మీకు కనిపిస్తుంది. ఓకేనా? అదే మీ నేమ్. అండ్ అటెండెన్స్ ఎలా సబ్మిట్ చేయాలి? అటెండెన్స్ ఎలా సబ్మిట్ చేయాలంటే డైలీ విల్ ప్రొవైడ్ ఎ లింక్. మేము ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాం మీకు. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు అటెండెన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. దానిలో డీటెయిల్స్ అడుగుతుంది.
మీ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, డిస్ట్రిక్ట్ నేమ్, ప్రతిది కూడా అడుగుతుంది. మీరు అది ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో మీరు వన్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే విల్ గెట్ యువర్ అటెండెన్స్. మీ డేటా అంతా మా దగ్గరకు వచ్చేసింది కదా. సో దాని ప్రకారం ఏ రోజు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి అటెండ్ అయ్యారు అనేది మేము అటెండెన్స్ లాగా తీసుకుంటాం. ఓకేనా? సో మేము 2 అటెండెన్స్ ని కన్సిడర్ చేస్తామండి. ఇక్కడ నేమ్ ని చూసి అటెండెన్స్ తీసుకుంటాం పార్టిసిపెంట్స్ లో, అలానే ఫీడ్బ్యాక్ ఫామ్ చూసి కూడా అటెండెన్స్ తీసుకుంటాం. 2 వేస్ ఆఫ్ కన్సిడరేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే, అండర్స్టూడ్. Okay. Okay, then let's move on to the class now. I'll share you a simple presentation on the introduction class, because ఏదైనా మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి అనేది మనం తెలుసుకోవాలి కదా. సో జస్ట్ a second, I'll share my screen. ఓకే, ఇది మన రూల్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పటి వరకు అయితే మనకు అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. వాట్ ఈస్ దీస్ క్లాసెస్, హూ ఆర్ ప్రొవైడింగ్ దీస్ క్లాసెస్, అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ క్లాసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా. సో నౌ ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. I'm giving you a small presentation on what is AWS. So this is our class actually, AWS. నేను ఆల్రెడీ అదే చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లోనే. Our main motto is to learn about AWS. What is cloud computing? What is Amazon Web Services? What actually this is? అవునా? సో AWS లో మనం ఇప్పుడు మెయిన్ గా నేర్చుకోబోయేది ఏంటంటే వాట్ ఈజ్ AWS, అసలు AWS అంటే ఏంటి. ఓకేనా? వై యూ యూజ్ AWS, అసలు AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, అవునా కాదా? సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి, యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. అలానే కంపెనీస్ యూజింగ్ AWS. ప్రెసెంట్ మనం చాలా కంపెనీస్ ని చూస్తూ ఉంటాం కదా, అందులో ద మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీస్ ఉంటాయి. సో అందులో కొన్ని కంపెనీస్ కూడా మనకి AWS మీద డిపెండ్ అయి ఉంది. సో అలాంటి కంపెనీస్ ఏంటి, అలానే వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మాడ్యూల్స్. ఓకేనా? సో అలానే మనం ఆ మాడ్యూల్స్ ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ మాడ్యూల్స్ అన్నాను కదా ఆల్రెడీ. నేను స్టార్టింగ్ క్లాస్ లోనే మీకు చెప్పాను. క్లౌడ్ కంప్యూటింగ్ మాడ్యూల్స్ లో మనకి కంప్లీట్ గా 5 మాడ్యూల్స్ ఉంటాయండి. ఆ 5 మాడ్యూల్స్ ని మనం నేర్చుకున్న తర్వాత, మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ వస్తుంది. ఓకేనా? బ్యాడ్జెస్ వస్తాయి. సో అదంతా కూడా మనం డే బై డే ప్రాసెస్ లో ఎలానో నేర్చుకుంటాం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద క్లాస్ నౌ. సో వాట్ ఈజ్ AWS? ఫస్ట్ వాట్ ఈజ్ AWS? AWS అంటే ఏంటి? సో నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ వాట్ ఈజ్ AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సర్వీసెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. నార్మల్ గా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలియాలి, అవునా కాదా? సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సర్వర్, మన సర్వర్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవుతాం, మాక్సిమం ఇంటర్నెట్ యూస్ చేసేటప్పుడు సర్వర్స్ మీద డిపెండ్ అవుతాం, అవునా కాదా? నౌడేస్ ఏ అప్లికేషన్ అయినా కానీ మన ఇంటర్నెట్ మీదే డిపెండ్ అవుతూ ఉన్నాం, అవునా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆన్లైన్ లో ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఓకే, సో అలాంటప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్ మీద డిపెండ్ అవుతాం. క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి అంటే, అక్కడికి వచ్చేసరికి వై వు యూజ్ AWS అనే కాన్సెప్ట్ అనేది వస్తుంది. చూడండి, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను తర్వాత చెప్తాను, జస్ట్ సెకండ్. వై వు యూజ్ AWS అన్నాను కదా. సో వై వు యూజ్ AWS వచ్చేసరికి
ఓకే 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 డోంట్ వరీ. మనకి స్క్రీన్ ఎందుకు స్టాప్ అయిందంటే డ్యూ టు నెట్వర్క్ ఇష్యూ నాకు సడన్ గా స్క్రీన్ అనేది స్టాప్ అయింది. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ షేర్ ఇస్తున్నాను. డోంట్ వరీ ఎవ్రీవన్, ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ అప్లికేషన్ ఆన్ ఇంటర్నెట్, ఓకే, లైక్ ఇప్పుడు మనం చాలా అప్లికేషన్స్ చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ కదా. సో ఇలాంటిది ఏదైనా మీకు క్రియేట్ చేయాలని ఒక థాట్ వచ్చిందండి. థాట్ వచ్చినగానే మనం ఇలా అనుకోగానే అలా వచ్చే కదా, అదేమైనా మంత్రం కాదు కదా వెంటనే మన చేతిలో వచ్చి పడుకోవడానికి. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంథింగ్. అంటే లైక్ మనం ఇంటర్నెట్ మీద వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మనం సర్వర్స్ ని బై చేసుకోవాలి, కొనుక్కోవాలి, అవునా కాదా. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ అనే అప్లికేషన్ స్టార్ట్ చేయాలని థాట్ రాగానే మీరు సర్వర్స్ ని కొన్నారు. ఓకే, బయింగ్ సర్వర్స్ అనేది ఫస్ట్ థాట్ కదా. సో ఫస్ట్ మీరు సర్వర్స్ ని కొన్నారు. ఓకే, స్టార్ట్ చేశారు, అంతా బానే ఉంది. సో ఎప్పుడైతే మీరు సర్వర్స్ ని కొనేసి ఇలా స్టార్ట్ చేసుకున్నారు, మీ బిజినెస్ ని స్టార్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు సర్వర్స్ ని కొన్నాము, మన బిజినెస్ సాఫీగా సాగిపోతుందంటే అది కుదరదు. ఎందుకంటే సర్వర్స్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మనం చెప్పినట్టుగా అవి వినవు. సమ్ టైమ్స్ సమ్ డ్రాబ్యాక్స్ వస్తాయి, కొన్ని ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, సర్వర్స్ ఆగిపోవచ్చు, అవునా. అంటే ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేస్తారు, మినిమం మహా అయితే నాకు ఒక 10 to 20 కస్టమర్స్ వస్తారు, ఆర్ ఎల్స్ ఒక 50 to 100 కస్టమర్స్ ఉంటారు. ఇంకా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేస్తే ఒక 1000 వరకు కస్టమర్స్ వస్తారు రేపు తెల్లారి కల్లా అని అనుకున్నారు. కానీ మీ అజంప్షన్స్ కాస్త అక్కడ రాంగ్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి మీ ఫాలోవర్స్ కానీ మీ కస్టమర్స్ కానీ ఎంత వరకు రీచ్ అయిపోయారంటే ఒక లాక్స్ లో రీచ్ అయిపోయారు అనుకోండి. లాక్స్ లో రీచ్ అయిపోయేటప్పుడు మీరు ఆల్రెడీ మినిమం మహా అయితే ఒక 2-3 సర్వర్స్ కొని ఉంటారు, అవునా కాదా. ఆ 2-3 సర్వర్స్ కూడా అప్పుడు బ్రేక్ డౌన్ అయిపోతాయి. ఎందుకంటే బికాస్ ఎవ్రీ కస్టమర్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈజ్ యూజింగ్ యువర్ ఇంటర్నెట్ ఓన్లీ, అవునా కాదా. సో అప్పుడు ఏంటి, ఆటోమేటిక్ గా సర్వర్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోతాయి. అప్పుడు యూ నీడ్ మోర్ సర్వర్స్ టు మెయింటైన్ దోస్ కస్టమర్స్ ఆల్సో, బికాస్ దిస్ ఈజ్ ఆల్ యువర్ బిజినెస్ కదా. మీరు బిజినెస్ అయితే ఆపేలేదు కదా, జనాలు పెరిగేశారని, అవునా. అప్పుడు మీరు మోర్ సర్వర్స్ అనేవి కొనాల్సి వస్తుంది. మోర్ సర్వర్స్ కొనాలి అంటే మీకు అప్పుడు చాలా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. నార్మల్ గా ఒక సర్వర్ కొంటేనే మనకి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది, అవునా. అలాంటిది మోర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కొంటే అప్పటికీ పోనీ ఏదో కష్టాలు పడి ఎలాగోలాగా అమౌంట్ సంపాదించి మనం సర్వర్స్ మోర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కొనేసి పెట్టాం. మోర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్, ఎందుకంటే మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. బికాజ్ మనం బిజినెస్ అనేది మనం ఏదైతే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసామో అక్కడ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే కదా మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయ్యేది, అవునా కాదా. సో అది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అట్లీస్ట్ మనకి రానున్న రోజుల్లో మనం ఇచ్చిన అమౌంట్ మనకి ప్రాఫిట్ బేస్ లో వస్తుంది కాబట్టి ఏదో కష్టపడి మనం సర్వర్స్ అయితే కొనేసాం. కానీ అప్పటికి కూడా బ్రేక్ డౌన్ అయిపోతాయి సర్వర్స్, అవునా కాదా. సో అంటే మీరు మీ ఎజంప్షన్స్ చూడండి, మీరు జస్ట్ ఒక బిజినెస్ అనే ఎజంప్షన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మనం మెయిన్ గా సర్వర్స్ మీద డిపెండ్ అవుతూ వెళ్తున్నాం. ఆ సర్వర్స్ కూడా కొనేసిన తర్వాత మనం ఏమైనా హ్యాపీగా బిజినెస్ చేసుకోగలమా అంటే అప్పుడు కూడా సర్వర్స్ బ్రేక్ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వన్స్ సర్వర్ బ్రేక్ డౌన్ అయిందంటే అది అయితే మనం బాగు చేయలేము. ఖచ్చితంగా మళ్ళీ దానికోసం మ్యాన్ పవర్ ని పెట్టుకోవాలి, అవునా కాదా. మళ్ళీ వాళ్ళు దాన్ని బ్రేక్ డౌన్ అవ్వకుండా దాని సర్వర్ ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ ఇంకొంతమందిని రిక్రూట్ చేసుకోవాలి. మీకు మళ్ళీ ఇంకొంతమందికి మీరు జాబ్స్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు జాబ్స్ ప్రొవైడ్ చేస్తే ఊరికే ఎవరైనా వచ్చి జాబ్ చేసేస్తారా, ఖచ్చితంగా వాళ్ళకి మీరు అగైన్ వాళ్ళకి శాలరీస్ ప్రొవైడ్ చేయాలి. సో అది కూడా మీకు ఎక్స్ట్రా బర్డెనే, అవునా కాదా. ఇటు సర్వర్స్ పెట్టుకోవడానికి మీరు అమౌంట్ పే చేశారు, అట్ ది సేమ్ టైం ఇక్కడ శాలరీస్ కూడా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఈ మొత్తం కలిపి ఏంటి, మీకు ఇంకా మీ ఎగ్జామ్షన్ కన్నా ఇంకా ఎక్కువ అవుతుంది మీకు. అట్ ది సేమ్ టైం మీరు మ్యాన్ పవర్ ని మెయింటైన్ చేయాలి, అట్ ది సేమ్ టైం సర్వర్స్ ని మెయింటైన్ చేయాలి, అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కస్టమర్స్ ని కూడా మెయింటైన్ చేయాలి, అవునా కాదా. సో ఇదంతా కూడా మీకు ఎలా అంటే మీరు 1% అవుతుందని దగ్గర మీకు ఒక 50-60% వరకు వెళ్ళిపోతుంది మీ ఇన్వెస్ట్మెంట్ అనేది, అవునా కాదా. సో అలాంటప్పుడు మీకు వచ్చింది ఏడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్ అండి. ఈ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే దీస్ ఏడబ్ల్యూఎస్ సర్వర్స్ అంటే ఏంటంటే దే ప్రొవైడ్ యూ సర్వర్స్ ఆన్ రెంట్ అండి. అంటే మీరు కొనాల్సిన అవసరం లేదు,
డైరెక్ట్ గా మీరు కొనాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీకు రెంట్ కి ఇస్తారు. అంటే మీకు ఎంతవరకు ఆ సర్వర్ యూజ్ అవుతుందో అంతవరకు మీరు రెంట్ కి ఆ సర్వర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే లైక్ పే యాజ్ యూ గో బేసిస్ అన్నమాట. పే యాజ్ యూ గో బేసిస్ అంటే ఇక్కడ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ గా అయితే మీరు సర్వర్స్ ని మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్ గా మీరు కొనేసి, అప్పుడేంటి, కంప్లీట్ గా మీరు డైలీ సర్వర్ యూజ్ అయినా అవ్వకపోయినా ట్రాఫిక్ మీద బేస్ చేసుకొని మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అవునా కాదా? అదే రెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఎంత వరకు యూజ్ చేస్తామో అంతవరకు మాత్రమే రెంట్ పే చేయాలి. రిమైనింగ్ టైంలో మనం ఎప్పుడైతే ఆఫ్ చేసేసి వర్క్ ఆఫ్ చేసేస్తామో ఆ టైంలో మనం రెంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఏంటి, మనకి బర్డెన్ తగ్గుతుంది. మనం మ్యాన్ పవర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం మనకి క్లౌడ్ కంప్యూటింగ్ లోనే ఉంటుంది. దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కూడా మనం ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం AWS సర్వీసెస్ మీద డిపెండ్ అవ్వడం. అంటే మనం వన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ లోకి ఎంటర్ అయ్యాము అంటే ఆటోమేటిక్ గా అంతా వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ మనం ఏంటి, కంప్లీట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు చూడండి, ఇంట్లో మొత్తం అమ్మ వంట చేసేసాక మనం లాస్ట్ లో వచ్చి తినేస్తాం చూడండి. సో అలా అన్నమాట, సింపుల్ గా చెప్పాలి అంటే. అంటే ఇప్పుడు మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బిజినెస్ బై యూజింగ్ దోస్ సర్వర్స్ ఆన్ రెంట్ ఓన్లీ. అర్థమైంది కదా? అంటే మనం ఎంత అయితే యూజ్ చేస్తామో అంతవరకు మాత్రమే పే చేస్తాం. అంతకు మించి ఒక్క పైసా కూడా మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల మనకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయండి? విల్ గెట్ లెస్ ప్రైస్. అవునా కాదా? ప్రతిసారి పే చేసేదానికంటే తక్కువ పే చేసుకోవచ్చు. అలానే వీ డోంట్ హ్యావ్ టు బై ఎనీ సర్వర్స్. మనం ఇంతకు ముందులాగా సర్వర్స్ ని కొనుక్కొని వాటి కోసం మళ్ళీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అవునా? వీ డోంట్ హ్యావ్ టు మెయింటైన్ మ్యాన్ పవర్. అంటే మనం ఎవరిని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా సర్వర్స్ ఉంటే కదా, అవి బ్రేక్ డౌన్ అవుతాయి. వాటిని మెయింటైన్ చేయడానికి మళ్ళీ మనం మనుషుల్ని రిక్రూట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మన సర్వర్స్ లేవు కదా మన దగ్గర. సో మనం వేరే దగ్గర నుంచి రెంట్ తెచ్చుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి మ్యాన్ పవర్ బెడద కూడా తగ్గిపోతుంది. అవునా కాదా? సో ఇవన్నీ కూడా మనకి AWS అనే కాన్సెప్ట్ మీద ఉండే బెనిఫిట్స్ అన్నమాట. ఓకేనా? ఐ హోప్ మీకు ఇప్పుడు అందరికి ఒక ఐడియా వచ్చింది కదా. AWS అంటే ఏంటంటే, దీస్ ఆర్ ద సర్వీసెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ విచ్ విల్ ప్రొవైడ్ యూ సర్వర్స్ ఆన్ రెంట్ బేసిస్. ఓకేనా? మీకు ఎంత సర్వర్స్ కావాలి అనుకుంటే అంత సర్వర్స్ కూడా మీకు రెంట్ బేసిస్ మీద వస్తుంది అనమాట. ఓకేనా? సో పే యాజ్ యూ గో. మీకు నచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, నచ్చినప్పుడు యూజ్ చేయకుండా ఉండొచ్చు. అగైన్ మళ్ళీ మీరు నెక్స్ట్ డే ఎంత కావాలనుకుంటే అంత యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఈ రోజు తక్కువ యూజ్ చేశారనుకోండి, తక్కువ పే చేస్తారు. మరుసటి రోజు ఎక్కువ యూజ్ చేశారనుకోండి, ఎక్కువ పే చేస్తారు. ఓకేనా? దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ AWS కాన్సెప్ట్. ఓకేనా? అర్థమైంది కదా? అలానే జస్ట్ సెకండ్, ఐఎమ్ స్టాపింగ్ మై స్క్రీన్. కంటిన్యూగా మెసేజెస్ క్లాస్ అవుతున్నప్పుడు కంటిన్యూగా మెసేజెస్ పెడుతున్నారు. ఓకే, ఎవరు అడిగే సర్వర్స్ మీన్స్ అంటే, సర్వర్స్ మీన్స్ అంటే ఏం లేదమ్మా. ఈ సర్వర్స్ అనేవి మనకి డేటాబేస్ సెంటర్స్ లో ఉండే సిస్టమ్స్. లైక్ ఇప్పుడు చూడండి, మీరు ఒక నెట్ సెంటర్ కి వెళ్ళారు. నెట్ సెంటర్ లో మనకి కంప్లీట్ గా ఒక 10 to 15 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఆ 10 to 15 సిస్టమ్స్ కి కూడా ఎక్కడి నుంచి నెట్ వస్తుంది? దేర్ షుడ్ బి ఏ సర్వర్. ఒక స్మాల్ సర్వర్ ని యూజ్ చేసి ఆ నెట్ ని 10 to 15 సిస్టమ్స్ కి ప్రొవైడ్ చేస్తారు. ఆ స్మాల్ సిస్టమ్ కి కూడా వేరే సర్వర్ నుంచి వస్తుంది అనమాట ఇంటర్నెట్ అనేది. సో మెయిన్ గా ఈ సర్వర్ ఏంటంటే, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇంటర్నెట్ విచ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు స్మాల్ సిస్టమ్స్. అంటే మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నాం అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఇంటర్నెట్ అంటే ఈ సర్వర్స్ నుంచే వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ సర్వర్స్. ఇంకా నేను వాట్సాప్ గ్రూపే క్రియేట్ చేయలేదు కదమ్మా. అప్పుడే వాట్సాప్ లింక్ పెట్టమంటే నేను ఎక్కడి నుంచి పెట్టేది? జస్ట్ సెకండ్. ఓకే, ఒకసారి నేను ఫాస్ట్ గా రిపీట్ చేస్తాను క్లాస్ ని. ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము అంటే, ఓకే, డోంట్ మెసేజ్. ఇప్పుడు మీరు మెసేజ్ చేయకండి, ప్రెసెంట్ క్లాస్ అవుతుంది కదా. సో జస్ట్ సెకండ్. చూడండి, కంప్లీట్ గా ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే, వాట్ ఈజ్ AWS అనేది చెప్పుకుంటున్నాం. వాట్ ఈజ్ AWS అంటే ఏంటంటే,
ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వీ హ్యావ్ టు డెఫినెట్లీ డిపెండ్ ఆన్ సర్వర్స్ కదా. మీకు ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? యూ హ్యావ్ టు బై సర్వర్స్. సో బై సర్వర్స్ అంటే అదేం అంత ఈజీ పనేం కాదండి. మనం ఒక సర్వర్ ని కొనాలి అని అనుకున్నాము అంటే ఖచ్చితంగా మనం అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనం అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు. ఈవెన్ ఇన్వెస్ట్ చేసినా ఏవైనా కొన్ని కష్టాలు పడి ఎలాగోలాగా తెచ్చుకొని ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్నప్పటికీ కూడా సమ్ టైమ్స్ మనకి మన ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యి ఇంకా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయి మన బిజినెస్ కి సంబంధించిన కస్టమర్స్ ఎక్కువ ఉండొచ్చు. అంటే మన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా సింగిల్ ఆర్ డబుల్ సర్వర్స్ యూజ్ చేసి మనం వాళ్ళని మెయింటైన్ చేయలేము. అవునా కాదా? సో అప్పుడు ఏం చేస్తామంటే ఆటోమేటిక్ గా మనం మోర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కొనాల్సిన అవకాశం రావచ్చు. సో అప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ కి పెట్టుబడి పెట్టాల్సినంత అమౌంట్ మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవునా? సో అలానే పోనీ అప్పటికి ఏదో ట్రై చేసి మనం ఎక్కువ సర్వర్స్ ని కొనుక్కున్నాం, ఏదోలాగా అడ్జస్ట్ చేసాం. అడ్జస్ట్ చేసినప్పటికీ అవైతే మనుషులు కాదు కదా. సో ఖచ్చితంగా ఒక మిషన్ ఎప్పుడు కూడా ఏదో ఒక సెటైన్ టైంలో దానిలో ఏదో ఒక డిఫాల్ట్ అనేది వస్తుంది. అవునా? సో సమ్ టైమ్స్ అవి బ్రేక్ డౌన్ అయిపోవచ్చు ఆ సర్వర్స్. సో అప్పుడు మనం ఖచ్చితంగా వాటి కోసం మళ్ళీ మ్యాన్ పవర్ ని రిక్రూట్ చేసుకోవాలి. మ్యాన్ పవర్ ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా ఊరికే ఎవరు కూడా వర్క్ చేయరు కదా. సో ఆ మ్యాన్ పవర్ కోసం మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలరీస్. మనం వాళ్ళకి సాలరీస్ అనేవి ఇవ్వాలి కదా. సో అది కూడా మళ్ళీ మనకి ఎక్స్ట్రా బర్డెన్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది. అవునా కాదా? సో అలా కాకుండా ఇప్పుడు మనం సర్వర్స్ కొనకుండా మనకి ఎవరైనా సర్వర్స్ ఫ్రీగా యూజ్ చేసుకోండి, ఐ మీన్ ఫ్రీగా అంటే రెంట్ కి యూజ్ చేసుకోండి అని ఇస్తే, ఇప్పుడు మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వచ్చి వరం ఇస్తాడు చూడండి, అలా అన్నట్టు మా దగ్గర చాలా సర్వర్స్ ఉన్నాయి, మీరు కావాలనుకుంటే ఈ సర్వర్స్ ని మీరు రెంట్ కి ఎంత కావాలనుకుంటే అంత యూజ్ చేసుకోండి, ఎంత యూజ్ చేస్తారో అంత మాత్రమే అమౌంట్ పే చేయండి అనే కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అన్నమాట, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకేనా? సో అలాంటప్పుడు మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏడబ్ల్యూఎస్. ఏంటంటే ఏడబ్ల్యూఎస్ విల్ ప్రొవైడ్ ఫ్రీ లైక్ పే యాజ్ యూ గో బేసిస్ సర్వర్స్ ఆన్ రెంట్ బేసిస్. అంటే పే యాజ్ యూ గో, మీరు ఎంత యూజ్ చేస్తున్నారో అంతే పే చేస్తారు. అదే నార్మల్ గా మీరు సర్వర్స్ కొన్నారనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మీకు అక్కడ మీరు ఏ సర్వర్ అయితే కొన్నారో దానికి అమౌంట్ వేస్ట్, అలానే దాని మెయింటెనెన్స్ కి అమౌంట్ వేస్ట్, అట్ ది సేమ్ టైం అవి బ్రేక్ డౌన్ అయిపోతే మళ్ళీ దానికి అమౌంట్ వేస్ట్. అవునా కాదా? సో ఇదంతా మనకి ఇప్పుడు ఉండదు. ఎప్పుడైతే మనం రెంట్ కి తీసుకుంటామో బ్యాక్ ఎండ్ లో వర్క్ అంతా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అంటే అక్కడే జరిగిపోతుంది. జస్ట్ మనం ఏంటి, లాస్ట్ లో మన బిజినెస్ ని మనం చెక్ చేసుకోవడమే ఉంటుంది. అవునా కాదా? అంటే ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకుంటాం, ఎంత అవసరం లేదనుకుంటే అప్పుడు దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. సో ఇలా మనకి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేది వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ నేనేం చెప్పాను? కంపెనీస్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ అని చెప్పాను కదా. చూడండి ఇక్కడ కంపెనీస్ ఏవేవి ఏడబ్ల్యూఎస్ మీద డిపెండ్ అయి ఉన్నాయంటే, చూడండి అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఎడోబే, ఎయిర్బిఎన్బి, అలానే కెలాగ్స్, ఇవన్నీ కూడా మనకి ఏడబ్ల్యూఎస్ మీద డిపెండ్ అయి ఉందండి. ఇక్కడ మనం ఒక సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు నార్మల్ గా చూడండి మనకి ఆల్రెడీ అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఐడియా ఉన్నదా లేదా? అమెజాన్ అంటే మనం షాపింగ్ కి, అలానే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో అని చెప్పి మూవీ యాప్స్ ఇలా చాలా చూస్తున్నాం కదా. సో అవి ఎంత ఇంప్రూవ్ అయ్యాయి చూడండి. ఈవెన్ షాపింగ్ అయినా మనం వాటి మీద డిపెండ్ అవుతున్నాం, ఎంటర్టైన్మెంట్ కోసం అయినా వాటి మీద డిపెండ్ అవుతున్నాం. అవునా? సో అంటే అవి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా వాటి గ్రాఫ్ అనేది కిందకి వెళ్ళలేదు. అవునా? సో అలాంటి హై టాప్ కంపెనీస్ కూడా ఏడబ్ల్యూఎస్ మీద డిపెండ్ అయ్యి హై టాప్ వెళ్ళాయంటే, ఈవెన్ మనం ఏదైనా ఏడబ్ల్యూఎస్ మీద డిపెండ్ అయ్యి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఈవెన్ మనం కూడా అంత హై టాప్ పొజిషన్ లో ఉంటాం. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ కంపెనీస్ మనకి చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ కూడా హై టాప్ లెవెల్ కంపెనీస్. అవునా కాదా? సో ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు, ఇంత చక్కగా సక్సెస్ఫుల్ అయినప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ మీద డిపెండ్ అయ్యి మనం ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వకూడదు? అవునా కాదా? అంటే వీళ్ళు ఏంటి, స్మార్ట్ గా వర్క్ చేస్తున్నారు, వీళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టట్లేదు, ఏడబ్ల్యూఎస్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయ్యి ప్రాఫిట్స్ మాత్రం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ రోజులో ఎవరు మొబైల్ అయినా ఓపెన్ చేయకండి, అమెజాన్ యాప్ లేకుండా ఉందా? ఎవరి మొబైల్ అయినా నెట్ఫ్లిక్స్ లేకుండా ఉందా? ఎడోబే యాక్రోబేట్ రీడర్స్ ఇవన్నీ లేకుండా ఉన్నాయా?
సో అంటే ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అంటే వీళ్ళ బిజినెస్ ఎంత ఫాస్ట్ గా అవుతుంది ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసి అనేది మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు, అవునా కాదా? సో అండ్ నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరో అడిగారు చూడండి సర్వర్స్ అంటే ఏంటి అని. సో దానికి ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి. సర్వర్స్ అంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన గ్లోబ్, అవునా? సో మన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు కదా. సో ఈ ఇంటర్నెట్ ఈ మొత్తం ఆల్ సిస్టమ్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బై సర్వర్స్. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా మనకి, వీటినే మనం సర్వర్స్ అంటాం. సో ఇదే కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ సర్వర్స్ నుంచి ఈ గ్లోబ్ అంటే ఈ గ్లోబ్ చుట్టూ ఉన్న సిస్టమ్స్ ఏంటి, ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క కంట్రీలో ఉందని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియాలో ఉంది, ఇది అమెరికాలో ఉంది, జపాన్ లో ఉంది, ఇది చైనాలో ఉంది, ఇది సౌత్ కొరియాలో ఉంది, ఏదో సమ్ కంట్రీస్ తీసుకుందాం. ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క బిజినెస్ ఇన్ ఒక్కొక్క కంట్రీ అనుకున్నాం అనుకోండి. చూడండి అన్నిటికీ మెయిన్ ముఖ్య కార్యదర్శి అంటారు చూడండి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇంటర్నెట్ అంతా, ఫ్రమ్ దీస్ సర్వర్స్. దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నమాట. అంటే మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా. అంటే ప్రతి ఒక్క కంట్రీ కూడా ఇది రెంట్ కి ఇస్తుంది దాని సర్వర్స్ ని. అంటే నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఏ కంట్రీ వాళ్ళైనా ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు బై పేయింగ్ రెంట్. అంటే ఈ సర్వర్స్ ని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రెంట్ బేసిస్ లో యూజ్ చేసుకొని మన వర్క్స్ అనేవి చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ లేకుండా, క్లౌడ్ కంప్యూటింగ్ లేకుండా ఇండియాలో కొన్ని సర్వర్స్ ని వాళ్ళు ప్రత్యేకంగా కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, వేరే కంపెనీ వాళ్ళు అలానే స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి. సో అప్పుడు ఏంటి, సేమ్ మనం ముందు ఏ డ్రాబ్యాక్స్ అయితే చెప్పుకున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో కూడా ఆ డ్రాబ్యాక్స్ ఉంటాయి, అవునా కాదా? సో అలా కాకుండా ఎట్ ఏ టైం అన్ని సర్వర్స్ ఒకే దగ్గర ఉండి అదే సేమ్ సర్వర్స్ ని మిగతా అన్ని కంట్రీస్ కి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ డ్రాబ్యాక్స్ అన్ని తగ్గుతాయి కదా. సో అది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మెయిన్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం డేటాబేస్ సర్వీసెస్ అని తీసుకుంటాం. ఇప్పుడు మనం ఈ రోజుల్లో ఏం యూజ్ చేసినా కానీ ఇంటర్నెట్ లేకుండా ఏమైనా యూజ్ చేస్తున్నామా? ఒక మెయిల్ చేయాలన్నా ఇంటర్నెట్ యూజ్ చేయాలి, అలానే ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా ఇంటర్నెటే ఉండాలి, అవునా? అలానే మనం మూవీ టికెట్ బుక్ చేయాలన్నా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం, అలానే ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలన్నా, ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలన్నా, ఎక్కడికైనా జర్నీకి వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ కదా. సో అంటే ఏంటి, డేటా ఆటోమేటిక్ గా పెరిగిపోతూ ఉంది. మనం యూజ్ చేసే డేటా ఎలా అండి, కంప్లీట్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంత అమౌంట్ ఆఫ్ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం, అవునా కాదా? సో మనకి డేటాబేస్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డేటాబేస్ సెంటర్ లోనే మనం ఆ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తూ ఉంటాం అన్నమాట, ఓకేనా? సో అలా ఆ డేటాబేస్ ని స్టోర్ చేసేటప్పుడు మనం ఈ సర్వర్స్ ని యూజ్ చేసి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ డేటాని యాక్సెస్ చేసుకొని మనం ప్రాసెస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన ఇండియాలో వర్క్ చేస్తున్న కంపెనీకి సమ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాలనుకోండి, కంప్లీట్ గా ఇండియా అనేది ఈ సర్వర్స్ లో ఉన్న డేటాబేస్ సెంటర్ లో ఉన్న ఆ డేటా మీద డిపెండ్ అయ్యి ఈ సర్వర్స్ తో ప్రాసెస్ చేసుకొని దాన్ని తీసుకుంటుంది కదా. అలానే సేమ్ రిమైనింగ్ కంట్రీస్ లో. సో ఇలా మనకి వాళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే విత్ లెస్ కాస్ట్, దే ప్రొవైడ్ మోర్ సర్వీసెస్ విత్ లెస్ కాస్ట్. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. అర్థమైంది కదండి అందరికీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్ లో మనం ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తున్నారు అని. దానికి మనకి ఆర్కిటెక్చర్ అనే ఒక బ్లాక్ డయాగ్రామ్ ఉంది, అది చూపిస్తాను చూడండి. ఇది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అన్నమాట, క్లౌడ్ కంప్యూటింగ్. సింపుల్ గా చెప్పాలంటే మనకి కంప్లీట్ గా 18 రీజియన్స్ ఉంటాయండి. ఇక్కడ రౌండ్ గా మనకు కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ కూడా రీజియన్స్ అంటాం మనం వీటిని, ఓకేనా? సో ఈ రీజియన్స్ అంటే ఏంటంటే కంప్లీట్ గా ఇది మన గ్లోబ్ ఆర్కిటెక్చర్, మీకు అందరికీ తెలుసు కదా గ్లోబ్ మ్యాప్. సో ఇందులో మనకి డిఫరెంట్ కంట్రీస్ లో చూడండి, ఒక్కొక్క కంట్రీలో కూడా మనకి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఉన్నాయి చూసారా. యూకేలో ఉంది, ఫ్రాంక్ఫర్ట్ లో ఉంది, ఐర్లాండ్ లో ఉంది, అలానే కాలిఫోర్నియాలో ఉంది, సిడ్నీలో ఉంది, సింగపూర్ లో ఉంది, టోక్యో, సియాల్, బీజింగ్. అంటే ఈ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఆల్మోస్ట్ 18 రీజియన్స్ లో మనకి ఆల్మోస్ట్ వర్క్ అవుతున్నాయండి. నెక్స్ట్ మన ఇండియాకే కమింగ్ సూన్. అంటే ఏంటంటే నెక్స్ట్ మన ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యూజ్ చేసేది కంట్రీ ఏంటంటే ఇండియానే, ఓకేనా?
సో ఇదిగోండి, అందుకని ఇక్కడ ఇండియా దగ్గర కమింగ్ సూన్ అని ఉంది చూసారా, అంటే దాని మెయిన్ ఎయిమ్ ఏంటి, ఈ సర్వర్స్ ని మనం కూడా నెక్స్ట్ మనం ఏది చేసినా గానీ మన ఇండియాలో మెయిన్ డిపెండ్స్ ఆన్ ఈ సర్వర్స్ అన్నట్టు. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి కదా 3 to 4 రౌండ్ షేప్స్ లాగా, అవన్నీ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ని ఈ 3 కంట్రీస్ యూజ్ చేసుకుంటున్నాయి అన్నమాట. సో అది మనకి అందుకని అలా అక్కడ చూడండి బ్లూ కలర్ సర్కిల్ అండ్ ఆరెంజ్ కలర్ సర్కిల్ అంటే ఏంటంటే అక్కడ ఉండే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ని ఏ కంట్రీస్ ఎట్ ఏ టైం యూజ్ చేసుకుంటున్నాయి అనేది మనకు అలా చూపించారు. ఓకేనా, అర్థమైంది కదా. సో అలానే బ్లూ కలర్ ఉన్నవన్నీ కూడా కమింగ్ సూన్, అంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ నెక్స్ట్ ఏ కంట్రీలోకి వెళ్ళబోతున్నాయి అనేది మనకి ఈ బ్లూ కలర్ లో చూపించారు. ఆల్రెడీ యూజ్ అవుతున్నా అంటే ప్రెసెంట్ ఎవరైతే ఆ సర్వీసెస్ ని యూజ్ చేసుకుంటున్నారో వాటిని మనం ఏమంటాం అంటే అవైలబిలిటీ జోన్స్ అంటాం అనమాట. చూసారా, ఇక్కడ కాలిఫోర్నియాలో మనకు ఒక అవైలబిలిటీ జోన్ ఉంది, అలానే ఆ ఇక్కడ చూడండి ఫ్రాంక్ఫర్ట్ లో అవైలబిలిటీ జోన్ ఉంది, ఐర్లాండ్ లో కూడా మనకి అవైలబిలిటీ జోన్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ సర్వీసెస్ ని ఓన్లీ మనకు నచ్చిన కంట్రీ నుంచే తీసుకోవాలంటే అలా ఏం లేదండి. ఇక్కడ నేను చెప్పాను కదా దేర్ ఆర్ 18 అవైలబిలిటీ జోన్స్ అని చెప్పేసి, ఈ అవైలబిలిటీ జోన్స్ లోని ఎక్కడి నుంచైనా మీరు సర్వీసెస్ ని తీసుకోవచ్చు. ఓకేనా, అండర్స్టూడ్. అర్థమైంది కదా. ఇది కంప్లీట్ గా మనకి గ్లోబల్ ఆర్కిటెక్చర్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. దిస్ ఈస్ ద కంప్లీట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. అండర్స్టూడ్, అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ మనకు ఉండే కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ సెకండ్, ఎస్ అందుకనే కమింగ్ సోన్ అన్నాను. ఓకే, నేనే స్టాప్ చేశానమ్మా వీడియో. ఇక్కడ నాకు కౌంట్ చేస్తే ఒక 89 మెసేజెస్ ఉన్నాయి చాట్ బాక్స్ లో, ఏంటవి చూద్దామని క్లోజ్ చేశాను. జస్ట్ సెకండ్. దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ డిపెండ్స్ ఆన్ ఏడబ్ల్యూఎస్ అండి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్ లో, డోంట్ వరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏదైనా డౌట్స్ అడగాలి అనుకుంటే నేను లాస్ట్ హాఫ్ మీకు టైం ఇస్తాను, అప్పుడు అడగొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ ఇప్పుడు క్లాస్ మధ్యలో మీరు ఇలాగా కంటిన్యూస్ గా మెసేజెస్ పెడుతూ ఉంటే సో నేను చాట్ డిజబుల్ చేసేదాన్ని, కాకపోతే ఫస్ట్ డే క్లాస్ కదా, మేబీ ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు నాకు చెప్పలేకపోవచ్చు అని చెప్పి చాట్ ఇచ్చాను, అంతకుమించి ఇంకేం లేదు. ఎవ్రీడే యూ హ్యావ్ టు యూజ్ సేమ్ లింక్, ఎవ్రీడే క్లాస్ కి మీకు సేమ్ లింకే ఉంటుందమ్మా. ఎవ్రీడే సేమ్ టైమింగ్స్ ఓన్లీ. ఆల్రెడీ ప్రెసెంట్ ఈ వీడియో మీకు యూట్యూబ్ లో అవైలబుల్ గానే ఉంది అనుకుంటా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కోర్స్? ద పర్పస్ ఆఫ్ దిస్ కోర్స్ నేను ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను కదమ్మా, స్టార్టింగ్ లో అటెండ్ అవ్వలేదా క్లాస్ కి? ఓకే, డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ పీపీటీస్, ఎవ్రీథింగ్ పీడిఎఫ్స్, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, అదేదో చూడండి వర్షం పడితే చినుకులు కంటిన్యూగా పడుతూనే ఉంటాయి, అలా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి గ్యాప్ లేకుండా. ఓకే, ఎనీవే, సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో ఐడియా వచ్చింది, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అంటే ఏంటో ఐడియా వచ్చింది, అసలు ఎలాంటి సిచ్యుయేషన్స్ లో మనం ఏడబ్ల్యూఎస్ యూజ్ చేయాలనేది ఇప్పుడు మనకి జస్ట్ ఒక ఐడియా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు నేను క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ మాడ్యూల్స్ అని చెప్పాను కదా, మనకి వీ హ్యావ్ కంప్లీట్ 5 మాడ్యూల్స్, వీ హ్యావ్ టు కంప్లీట్ దోస్ 5 మాడ్యూల్స్, దెన్ ఓన్లీ విల్ గెట్ బ్యాడ్జ్ అండ్ సర్టిఫికేట్ అని చెప్పాను కదా. సో ఆ 5 మాడ్యూల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా, యూట్యూబ్ లో మెసేజెస్ కి కూడా రిప్లై ఇవ్వండి.
ఓకే, జస్ట్ గివ్ మీ 1 minute. I'll provide co-host. తను మీకు రిప్లై ఇస్తారు. జస్ట్ సెకండ్. ఓకే, ఇప్పుడు మీరు చాట్ బాక్స్ లో పెట్టిన మెసేజెస్ అన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో దట్ ఇప్పుడు ఒక కోహోస్ట్ వస్తారు, ట్రైనర్ వస్తారు, తను మీకు రిప్లై ఇస్తారు ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ కి కూడా. డోంట్ వరీ, అండ్ ఐల్ కంటిన్యూ ద క్లాస్ నౌ. ఓకే, సో నేను చెప్పాను కదా, మనకి వీ హ్యావ్ కంప్లీట్ 5 మాడ్యూల్స్ అని చెప్పాను కదండి. ఆ 5 మాడ్యూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ 5 మాడ్యూల్స్ ఏంటంటే, ఫస్ట్ మాడ్యూల్ మనకు వచ్చేసి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఆల్మోస్ట్ ఈ 5 మాడ్యూల్స్ ని మనం నేర్చేసుకున్నాం అంటే మన AWS క్లౌడ్ లిటరసీని కంప్లీట్ గా నేర్చేసుకున్నట్టే, అవునా? సో అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. సో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ అంటే ఐడియా ఉంది. డైలీ లైఫ్ లో మనకి అది కూడా ఒక మొబైల్ ఫోన్ లాగే ఎక్కడికి వెళ్ళినా దాన్ని క్యారీ చేయాల్సి వస్తుంది, అవునా కాదా? ఎందుకంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కంప్యూటర్స్ దీస్ డేస్. ఎందుకంటే మనం చేసే వర్క్ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఈవెన్ స్టూడెంట్స్ చూసుకుంటే ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు, వర్క్ చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. వితౌట్ ఎనీ ల్యాప్టాప్ మనం ఏదైనా ఆఫీస్ ని కానీ, స్కూల్ ని కానీ, కాలేజ్ ని కానీ చూసామా ఏ రోజైనా? సో ప్రతిదీ కూడా మనం కంప్యూటర్ మీదే డిపెండ్ అయిపోయాం. సో ఆ కాన్సెప్ట్స్ కోసం మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఫస్ట్ నేర్చుకుంటాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఇన్ ద సెన్స్, చూడండి ఇప్పుడు మనం కంప్లీట్ గా ఆన్లైన్ మీద డిపెండ్ అయిపోయాం. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఎవ్రీడే మీరు ఏ వర్క్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఆన్లైన్. జస్ట్ సెకండ్. ఓకే, సో కంప్లీట్ గా ఆన్లైన్ మీద డిపెండ్ అయిపోయాం కదండి. ఈవెన్ ఒక టికెట్ బుక్ చేయాలన్నా ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యాం, ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి, తినాలన్నా ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యాం, అవునా? లేకపోతే షాపింగ్ చేయాలన్నా ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యాం, మెడిసిన్ కూడా ఆన్లైన్ లోనే తెప్పించుకుంటున్నాం ఆఖరికి, అవునా కదా? సో కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఆన్లైన్. సో అలాంటప్పుడు చాలా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అవునా కాదా? ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ డేటాని మనం చాలా సెక్యూర్డ్ గా ఉంచుకోవాలి. ఆన్లైన్ ఇప్పుడు ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ఒక మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంత ఉంటుంది అంటారు కదా. సేమ్ అలానే ఆన్లైన్ వల్ల ఎంత యూజ్ ఉందో అంత బ్యాడ్ కూడా ఉందండి. ఏంటంటే మన మన డేటాని ఎవరైనా తీసేయొచ్చు, దొంగిలించే ఛాన్స్ ఉంటుంది, అవునా కాదా? ఆర్ఎల్స్ మన సిస్టమ్ ని ఎవరైనా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దట్ మన కంప్లీట్ డేటా వాళ్ళ చేతికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ అంటూ ఉంటాం మనం, అవునా కాదా? సో తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ పెట్టుకొని వాళ్ళు అమౌంట్ గెయిన్ చేస్తూ ఉంటారు. ఇంత ఇస్తే గానీ మీకు ఆ డేటా ఇవ్వము. సో అలా కంపెనీస్ తో టైఅప్ అవుతూ ఉంటారు. సో ఇలా ప్రతిదీ కూడా మనకి సెక్యూర్డ్ గా ఉండాలి. సో అసలు దాన్ని సెక్యూర్ గా చేసుకోవాలి క్రైమ్స్ లేకుండా అనేటప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో కంప్లీట్ గా ఈ సైబర్ క్రైమ్స్ ని నివారించేటట్టుగా ఈ సైబర్ సెక్యూరిటీని ఎలా యూజ్ చేయాలి, అసలు వాట్ ఆర్ ది సైబర్ క్రైమ్స్, వాట్ ఆర్ ద సైబర్ సెక్యూరిటీ మన సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్ లో ఓకేనా. నెక్స్ట్ మనకి డేటా అనాలిసిస్. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తున్న డేటా అంతా కూడా ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది? ఒక సింగిల్ సిస్టమ్ లో అయితే మనం స్టోర్ చేయలేం, కష్టం. మినిమం మనం మన సిస్టమ్ లో ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, డేటాని స్టోర్ చేయడానికి నో స్పేస్ అని చెప్పేసింది. అలాంటిది ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోట్ల ల్యాప్టాప్స్ లో ఇంత డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? సో అసలు ఇదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? వాట్ ఈస్ డేటా అనాలిసిస్? ఆ డేటా అంతా మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఎలా తీసుకుంటాం, ఎలా మ్యానిపులేట్ చేస్తాం, దాన్ని డేటా నుంచి నార్మల్ గా మనకు కావాల్సిన డేటాగా కన్వర్షన్ ఎలా చేస్తాం, దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేస్తాం, దాన్ని ఎలా ఎడిటింగ్ చేస్తాం, అలా కంప్లీట్ గా మనం ఆ కంప్లీట్ డేటా అంతా కూడా ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, జస్ట్ సెకండ్.
సెకండ్ అండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం, నా వాయిస్ వినిపిస్తుందా మేడం? హలో హలో సార్. మేడం, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, యూ కెన్ కంటిన్యూ. ఓకే. సంథింగ్ అనంతపురం, జస్ట్ మినిట్ అండి. లోకల్ బాయ్ అనంతపురం, హూ ఇస్ దట్? లోకల్ బాయ్ అనంతపురం అని వస్తుందండి, ఎవరండి? నేను ఒకసారి అన్మ్యూట్ చేస్తాను. లోకల్ బాయ్ అనంతపురం ఎవరు అసలు అర్థం కావట్లేదు. మీరు ఏదో అంటున్నారు. మీకు అన్మ్యూట్ చేశానండి, మీరు కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. లోకల్ బాయ్ అనంతపురం. లోకల్ బాయ్ అనంతపురం, కెన్ యూ ప్లీజ్ స్పీక్? ఏదో మెసేజ్ చేస్తున్నారు. మీరు మెసేజ్ చేస్తున్నారు, అర్థం కావట్లేదు. ఏదైనా ప్రాబ్లం ఉందండి? సార్ ఏంటో యూట్యూబ్ లింకులు పెడుతున్నారు, వాట్సాప్ లింకులు పెడుతున్నారు సార్ అన్ని. వాట్సాప్ లింకులా? లింక్ పెట్టినారు సార్ వాట్సాప్. అవునండి, అంటే జస్ట్ మినిట్ అండి, ఇది యూట్యూబ్ లైవ్ అవుతుందండి. సో అందుకోసం యూట్యూబ్ లింక్ పెడుతున్నామండి. ఇది జూమ్ ద్వారా అటెండ్ అవుతున్నారు కొంతమంది, అండ్ యూట్యూబ్ ద్వారా కూడా అటెండ్ అవుతున్నారండి చాలా వరకు. వాట్సాప్ అదేదో ఫేక్ గ్రూప్ కదా సార్ అది? వాట్సాప్ అండి, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను సార్ ఒకటి. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారండి? మేబీ మేమైతే క్రియేట్ చేయలేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ చాట్ బాక్స్ ఎనేబుల్ చేసాం, ఎందుకంటే మీ డౌట్స్ అడుగుతారని. కొంతమంది దానికి ఏవేవో మెసేజ్ పెడుతుంటే అది మనం సంబంధం లేదండి. మేము ఎందుకంటే ఇన్ కేస్ మేము చాట్ డిజేబుల్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది డౌట్స్ అడగడానికి కమ్యూనికేషన్ అనేది ఉండదు. సో మీరు ఏ డౌట్ అడుగుతున్నారు, లేకపోతే ఎక్కడ అర్థం కాలేదు ఏంటి అనేది మేము చూడడానికి తెలుస్తుంది కదా, అందుకోసం ఎనేబుల్ చేసాం. వాళ్ళు ఏదో అన్నెసరీ లింక్ పెడుతున్నారు. సో ఎవరైనా సరే అన్నెసెసరీ చాట్ లింక్స్ అలాంటివి పోస్ట్ చేద్దామా దయచేసి. ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటా. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఫర్ ఏ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ గెట్ ఏ నాలెడ్జ్. ఓకేనమ్మా మేడం, యూ కెన్ కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay, let's continue the class. సో అలా డేటా అనాలిసిస్ అంటే ఏంటి, డేటాని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, అలానే అసలు డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, వాట్ ఈస్ ద డేటా బేస్, అసలు డేటా బేస్ కాన్సెప్ట్ ఏంటి, ఆ డేటాని మనం ఎలా తీసుకోవచ్చు, ఇదంతా కూడా మనం డేటా అనాలిసిస్ మాడ్యూల్లో నేర్చుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మనకు ఉండేది వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు మనం చాలా యాప్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం, చాలా గేమ్స్ క్రియేట్ చేస్తున్నాం. దీనికోసం అంతా మనం ఏం చేస్తున్నాం అండి, ప్రోగ్రామింగ్ మీద డిపెండ్ అవుతున్నాం కదా. అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, సో అలా దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మనం వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ లో నేర్చుకుంటాం. ఓకేనా. అలానే ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్. సో అసలు ఈ కంప్యూటింగ్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, అసలు దాని వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ లో నేర్చుకుంటాం. ఓకేనా. సో ఈ 5 మాడ్యూల్స్ మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ కి కూడా చివర్లో మనకి ఒక స్మాల్ నాలెడ్జబుల్ టెస్ట్ ఉంటుందండి. అంటే ప్రాక్టికల్ గా చెప్తున్నాను, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్లో కూడా మనకి ఒక టెస్ట్ ఉంటుంది. దానిలో కొన్ని బిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఛాలెంజెస్ అంటాం వాటిని. సో ఛాలెంజెస్ పేరుతో వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఛాలెంజ్ ని మనం కంప్లీట్ చేయాలి. మనం ఛాలెంజెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత అగైన్ మనకి సెకండ్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ తీసుకున్నాం అనుకోండి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ మనం కంప్లీట్ గా నేర్చేసుకుని ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి సైబర్ సెక్యూరిటీ ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో సైబర్ సెక్యూరిటీ మాడ్యూల్లో కూడా ఛాలెంజెస్ ని మనం కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మనం డేటా అనాలిసిస్ లో ఉండే ఛాలెంజెస్ ని కంప్లీట్ చేయాలి. అలానే వేరియబుల్స్ అండ్ ప్రోగ్రామింగ్ లో ఉండే ఛాలెంజెస్ ని కంప్లీట్ చేయాలి. లాస్ట్ లో మనం ఇంపాక్ట్స్ ఆఫ్ కంప్యూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఒక 1 or 2 days తర్వాత మనకు ఒక బ్యాడ్జ్ వస్తుంది. ఓకేనా. సో బ్యాడ్జ్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద 5 మాడ్యూల్స్ ఆఫ్ క్లౌడ్ లిటరసీ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఓకేనా. సో అది మనం గెయిన్ చేయాలంటే
ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ అనేవి మనం కంప్లీట్ చేయాలి. సో ఆ ఛాలెంజెస్ అసలు కంప్లీట్ చేయాలంటే మనకంటూ ఒక AWS అకౌంట్ ఉండాలి. సో AWS అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు మనం AWS అకౌంట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది రేపటి క్లాస్ లో చెప్తాను. ఓకేనా? సో ప్రెసెంట్ ఈ రోజు క్లాస్ లో మన కంటెంట్స్ లో ఫస్ట్ కంటెంట్ ఏంటండి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అని ఉంది కదా. సో ఆ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి నేర్చుకుందాం. జస్ట్ సెకండ్. There is some problem with my laptop. Excuse me, madam. Sir? Madam, could you please explain the basics of AWS? Some students are asking. What, sir? What? Please tell me again. Could you please explain basics of AWS? Basics of AWS. Yes, some are asking. I mean, to re-explain that. Okay, I have to explain the introduction part. Okay. Yes, madam. ఏం లేదమ్మా, ఇప్పుడు ఇంట్రడక్షన్ అంటే నేను ఇప్పటివరకు చెప్పింది ఏంటి అంటే మీకు ఒకసారి ఒక 10 points లో ఓవర్వ్యూ చెప్పేస్తాను, ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సర్వర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా సర్వర్స్ ని కొనకుండా వాళ్ళే మనకి రెంట్ కి ఇస్తే మనం యూజ్ చేసుకునే కాన్సెప్టే AWS కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? అందులో మనం క్లౌడ్ కంప్యూటింగ్ లో AWS అనేది ఒక సర్వీసెస్, Azure, AWS ఇవన్నీ కూడా మనకి సర్వీసెస్. ఓకే, జస్ట్ సెకండ్, ఐఎమ్ గెటింగ్ ఏ కాల్. హలో, ఓకే. ఇక్కడ చాలా మంది ఇంగ్లీష్ లో చెప్పండి అంటున్నారు, చాలా మంది తెలుగులో చెప్పండి అంటున్నారు కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెజారిటీ. ఓకేనా? జస్ట్ సెకండ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన మీటింగే చూసుకుందాం, దేర్ ఆర్ టోటల్ 1000 people. సో 1000 people లో ఎంతమందికి ఇంగ్లీష్ క్లాస్ కావాలి, ఎంతమంది తెలుగు క్లాస్ కావాలి అనేది మీరే డిసైడ్ చేసుకుని నాకు చెప్పండి. ఇంగ్లీష్, తెలుగు ఇలా అయితే ఈ రోజు నేను కౌంట్ చేసినట్టే. సో నేను బోత్ ఇంక్లూడ్ చేస్తున్నాను కదా. సో పోనీ ఒకలా చెప్తానండి, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఇంక్లూడ్ చేస్తాను. అప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కదా, ఇంకెవరు మెసేజెస్ చేయొద్దు. That's what I am saying. Whatever the language, you have to understand the subject first. Okay. ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో ఫాస్ట్ గా చెప్పేసి సబ్జెక్ట్ ఇవ్వకపోతే దానివల్ల యూజ్ ఏమైనా ఉందా? There is no use at all. క్లౌడ్ కంప్యూటింగ్ గురించి కూడా చెప్తానమ్మా. ఇన్ నెక్స్ట్ క్లాస్ completely I'll explain about cloud computing and what are the services of cloud computing, సర్వీసింగ్ మాడ్యూల్స్ అన్ని కూడా చెప్తాను. బట్ ఇన్ టుడేస్ క్లాస్ ఫస్ట్ మాడ్యూల్ చెప్తాను, అంటే 1 by 1 అలా లైన్ గా వెళ్తాం అన్నమాట. ఓకే, ప్లీజ్ స్టాప్ మెసేజింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ యూ హ్యావ్ టు బై సర్వర్స్ కదా. సో దెన్ యూ హ్యావ్ టు బై సమ్ సర్వర్స్ బై ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ అమౌంట్. చాలా అమౌంట్ పెట్టి మీరు సర్వర్స్ ని కొనాల్సి వస్తుంది, అవునా? సో అట్ దట్ టైమ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ అమౌంట్ ఫర్ యువర్ సర్వర్స్, వాట్ ఎవర్ యూ వాంట్ టు యూస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ sometimes servers will break down because they are not human beings.
ఇప్పుడు సర్వర్స్ అనేవి మిషన్స్ కాబట్టి కొన్నిసార్లు బ్రేక్ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, అవునా కాదా? సో అట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ మ్యాన్ పవర్ ఆల్సో, అంటే యూ హ్యావ్ టు హైర్ సమ్ పీపుల్, కొంతమందిని మీరు రిక్రూట్ చేసుకోవాలి మళ్ళీ ఆ సర్వర్ మెయింటెనెన్స్ కోసం, ఓకేనా? దోస్ పీపుల్ విల్ మెయింటైన్ ద సర్వర్స్ కదా. అగైన్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ లైక్ శాలరీస్ ఇవ్వడానికి ఇంకొంచెం. దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. You are assuming here 1% investment will be done, but ఇక్కడ ఏం జరుగుతుంది, what is going here, you are investing more than 50%. It all goes to beyond your expectations. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో దానికంటే చాలా ఎక్కువ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ అనేది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇఫ్ యూ బై యువర్ ఓన్ సర్వర్, ఓకే? సో అందుకనే నేనేం చెప్తున్నానంటే ఈ AWS కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది, when it comes into account, AWS concept is mainly they will provide you servers, అంటే మీకు వాళ్ళు సర్వర్స్ ఇస్తారు on rent basis, like pay as you go basis. Whatever you use you have to pay for that only. If you don't use anything you don't have to pay anything, like that. That is the main concept of AWS. Okay, understood? ఇప్పుడు AWS basics అర్థమైంది కదా, మెయిన్ గా అసలు AWS అంటే ఏంటి, అసలు AWS ఎందుకు మనం యూజ్ చేయాల్సి వస్తుంది అని. అలానే ఇప్పుడు గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ యూజింగ్ AWS నౌవేడేస్, ఓకేనా? అలానే నేను కొన్ని కంపెనీస్ చెప్పాను లైక్ అమెజాన్, లైక్ నెట్ఫ్లిక్స్. ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ ఇన్ హిజ్ ఆర్ హెర్ మొబైల్, ప్రతి ఒక్కరికి దే విల్ హ్యావ్ దీస్ యాప్స్ లైక్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ. we daily depends on those apps for entertainment or for shopping, whatever it may be. We are depending on those apps only, okay? So ivanni enti, these all are companies which are using AWS services only. They are improving day by day. That means if you are investing in AWS, imagine even if you start a business you can also improve yourself. And those are the companies which are giving you example, like if you use AWS you can get this much of benefits, ఓకేనా? మన ఆ కంపెనీస్ ని చూసి అర్థం చేసుకోవాలి. మనం AWS సర్వీసెస్ ని యూజ్ చేసామంటే ఖచ్చితంగా మనం అంత ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కూడా ఉంటుందని, ఓకేనా? అర్థమైంది కదా, ఇది కంప్లీట్ గా AWS బేసిక్స్. అండ్ ఇప్పుడు కంప్యూటర్ బేసిక్స్ అన్నాను కదా, జస్ట్ సెకండ్ ఐ విల్ షేర్ యూ స్క్రీన్, 1 minute. అమ్మా సర్వర్స్ అంటే రెండు కూడా ఉంటది, ఓకేనా? స్టోర్ చేసుకుంటాయి, అట్ ది సేమ్ టైం నెట్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే ఎవరీవన్, ఐ హోప్ మేడం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ. మెయిన్ గా మీరు స్టార్టింగ్ మీ ముందు చెప్తున్నానండి, మీరు ఫస్ట్ మీ నేమ్స్ అనేవి ఒక ప్రాపర్ ఆర్డర్ లో పెట్టండి, ఓకేనా? ఫస్ట్ మీ నేమ్ అండ్ ఐఫెన్ అండ్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ అలా మెన్షన్ చేయండి. సో దట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుండి వస్తున్నారు, ప్రతిరోజు అటెండ్ అవుతున్నారా లేదా అన్ని కూడా మాకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. మేము కంపల్సరీగా మీ అటెండెన్స్ క్యాల్కులేట్ చేస్తామండి. బేస్డ్ అపాన్ యువర్ అటెండెన్స్ ఓన్లీ మేము సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం ఎగ్జామ్ పెట్టిన తర్వాత. సో ఇది మీరు మెయిన్ గా నోట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎవ్రీ టైం క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ మేము నేమ్స్ ఆర్డర్ లో పెట్టండి, ఒక ప్రాపర్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అని చెప్తూ ఉంటే మాకు టైం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీ నేమ్ హైఫన్, తర్వాత నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ 3 letters తో మెన్షన్ చేయండి అమ్మా. 3 letters తో రిప్రజెంట్ చేసే విధంగా మీ డిస్ట్రిక్ట్ నేమ్. ఎగ్జాంపుల్ విశాఖపట్నం అంటే BSP, విజయనగరం VZM, శ్రీకాకుళం SKM, ఓకే, చిత్తూరు CTR, కృష్ణా KRI. సో అలా మెన్షన్ చేసుకోండి 3 digits తో. సో దట్ మాకు ఎవరైనా సరే ఎవరు ఏ డిస్ట్రిక్ట్ నుండి ఎవరు అటెండ్ అవుతున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు అనేది క్లియర్ గా మాకు అర్థం అవుతుంది. ఇవన్నీ కూడా స్టార్టింగ్ డే ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఉంటాయమ్మా.
ఐ హోప్ మీకు అందరికీ కూడా మేడం ఆల్రెడీ ముందే చెప్పుకుంటారు, కానీ చాలా మంది నేమ్స్ చూస్తే అసలు ఒక ఆర్డర్ లో లేదు చాలా మంది కూడా, అందుకోసం నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ టైంలో మీరు ఎగ్జామ్ అటెండ్ అయినా సరే మీ మినిమం 75-80% అటెండెన్స్ లేకపోతే మీకు సర్టిఫికేట్, మీరు క్వాలిఫై అయినా సరే మీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయము. ఎందుకంటే చాలా మంది అటెండ్ అవుతారమ్మా, అటెండ్ అయ్యి ఒక 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్ ఉండి వెళ్ళిపోతుంటారు. అలా ఉండకూడదు. కంపల్సరీగా మీరు మీరు 2 hours సెషన్ అంటే 2 hours సెషన్ అటెండ్ అవ్వాల్సిందే. లేదనుకుంటే చాలా మంది లాస్ అవుతారు, మిగతా వాళ్ళు హాఫ్ అన్ అవర్ 1 hour వచ్చి అటెండ్ అయ్యే వాళ్ళతో. సో ప్రతి ఒక్కరు కూడా నేమ్స్ చేంజ్ చేయండి. ఇంకా చాలా మంది నేమ్స్ చేంజ్ చేయలేదు. సో డైలీ ఇలా చెప్తుంటే టైం వేస్ట్ కదా మేడం. అశ్విని మేడం, Okay, sir. Continue. can you continue? Okay, sir. Thank you. So our next topic is basics of computer. Basics of computer ante from childhood onwards we are learning about computer kadandi. What is a computer? Block diagram of a computer. So I'll explain again the complete overview of the computer. Okay. So ఇప్పుడు computer overview అనేది explain చేసేస్తాను. This is also in the mode of presentation only. Just a second. I'll share my screen. సో ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. దిస్ ఈజ్ అ కంప్యూటర్, అవునా కాదా? సో ఈ కంప్యూటర్కి వచ్చేసరికి ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఈజ్ ద ఫస్ట్ కంటెంట్ ఈజ్ వాట్ ఈజ్ అ కంప్యూటర్. సో వాట్ ఈజ్ అ కంప్యూటర్ యాక్చువల్లీ? ఎవ్రీవన్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ కంప్యూటర్ నో, because in our daily life we are seeing so many of systems, computers, laptops. We have complete idea of what that item is, అవునా కాదా? ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం, ల్యాప్టాప్స్ చూస్తున్నాం, కంప్యూటర్స్ చూస్తున్నాం, సిస్టమ్స్ చూస్తున్నాం, మనకు అందరికీ ఐడియా ఉంది అసలు అవేంటి, ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది. సో దాని గురించి నేర్చుకుంటాం. అండ్ ఆర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్కి వచ్చేసరికి what are the main characteristics of computer? Why these are different from human beings? Even if you want to do calculations, you can do kada. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంది, మనం బ్రెయిన్ తో క్యాలిక్యులేట్ చేసేయగలం, బికాజ్ వీఆర్ ఎడ్యుకేటర్స్. మనం చదువుకునేటప్పుడు మ్యాథ్స్ అన్ని నేర్చుకున్నాం కదా, మనం క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాం. బట్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎ కంప్యూటర్? క్యాలిక్యులేషన్ కోసమే మనం కంప్యూటర్ ని క్రియేట్ చేసాం. బట్ మెయిన్ క్యారెక్టరిస్టిక్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ కంప్యూటర్ అనేది క్యారెక్టరిస్టిక్స్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ కంటెంట్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్. వాట్ ఈస్ ద మెయిన్ హిస్టరీ ఆఫ్ ఎ కంప్యూటర్? From when we are using computers, from where you invented computer, everything is observed here. Okay. And computer generations. Computer generation ko vachesariki what are the complete computer generations? From which generation to which generation? What are the upgradation? What is the upgrades? అన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఈజ్ బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. Complete computer organization means simply the block diagram of computer and what is the inner side processing of a computer. For example, if I want to talk about computer, what will you talk? Computer is an electronic device which takes input from the user and gives out to the user. Okay na? అలా ఎందుకు చెప్తాం అంటే there will be some processing inside of a computer కదా. So what is the processing? How it will be the processor? Like if you give it data to the computer, it will be processed and come like as information. So how data will be converted into information will be explained here. Okay. And again, memory system of computer. For example, each and every computer has some type of memory system, no? Like if you have a computer, you can store pictures, you can store documents, you can store files, you can store folders, everything you can store in computer, no? Then all the files, all the data, where it will store? What is the memory system? Computer has a memory system, no? How the memory system will store the data which we have saved. Okay. Our concept anta manam memory system lo నేర్చుకుంటాం. Okay na? And final ga we have input and output devices. Each and every computer will have an input and output devices kada. From childhood nunchi మనం ఇది నేర్చుకుంటూనే ఉన్నాం. Input devices, output devices, input devices, output devices. What are the input devices and what are the output devices? What are the uses of input devices and output devices? So complete information అంతా కూడా మనం ఈ కంప్యూటర్ బేసిక్స్ లో నేర్చుకుందాం. The first thing is what is computer? So what is a computer actually? This is a computer, no? As I said earlier,
Computer is an electronic device which takes input from the user. Here user means the person who is using the computer is called user only. Okay. ఇప్పుడు నేను నా కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాను, అప్పుడు నన్ను ఏమంటారండి? యూజర్ అంటారు. అదే మీ కంప్యూటర్ని మీరు యూజ్ చేస్తే మీరు యూజర్ అవుతారు. అదే వేరే వాళ్ళ కంప్యూటర్ని వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళు యూజర్ అవుతారు. అంటే ఇన్ సింపుల్ వర్డ్, a person who is using the system is called a user. Okay na? So if you give input, then automatically it will process, and then automatically it will comes as output. Avuna kada? That is the main definition of computer. Computer is an electronic device. It is an electronic device, no? It is a machine which depends on electrons. Avuna? Which depends on mainly electrical signals. Like manaki power lekunda computer ni manam యూజ్ చేయగలమా? లేదు కదా. సో అందుకని దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటాం. సో ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ which takes input from the user and processes that input and gives output to the user. This is a simple and easy definition of a computer. Okay. Next topic is characteristics of computer. As I said earlier, characteristics means there are some important things. Even if you talk about a human being have some characteristics like he is very nice guy. We'll talk about human beings like this, no? He's very nice guy. He's very intelligent guy, or else he is very calm guy. These are some characteristics of human beings. Like that only, even systems also have some characteristics. The first one is speed. For example, if you compare the speed with a computer with a human being, even if a human being will take 1 or 2 minutes to calculate something, no? For example, if you want to calculate something on computer, it will definitely give answer in few seconds. చాలా తక్కువ టైంలో, సెకండ్స్ లో మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుందా లేదా? దట్ మీన్స్ దట్ మచ్ స్పీడ్ కంప్యూటర్స్ విల్ హ్యావ్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ సంథింగ్ ఇన్ గూగుల్, ఇఫ్ యూ టైప్ దట్, ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ విల్ గెట్ దట్ హోమ్ పేజ్. నో అంటే ఏంటి? ఇన్నర్ లో ఏం జరుగుతుందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డూయింగ్ ఇన్నర్ సైడ్, we can't see that, but we can see the output immediately. So anta fast ga manaku output anedi vachesindi. That is the main characteristic of a computer. Okay. And next characteristic is accuracy. Accuracy means the complete clear data it will give you. For example, even if you want to search anything on Google, it will definitely gives you complete accurate output. Now even if you want to calculate any mathematical calculations, it will completely give you the exact answer what you want. Okay. For example, if you ask pi value, what is the pi value in a computer, then automatically it will give the even the exact point dot 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 at last point వరకు మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అదే మనల్ని పై వాల్యూ ఎవరైనా అడిగారు అనుకోండి, if you asked by anybody what is the pi value, you will tell that like 3.14. అక్కడితోనే మనం ఆగిపోతాం. When it comes to computer, like it will say 3.147896 like that. The exact accurate value it will give. That is one of the most characteristics of computers. And next characteristic is diligence. Diligence means, for example, if I take a human being, like if I take you, if I want you to work for 24 hours, you'll definitely frustrate. నేను ఖచ్చితంగా మీకు 24 hours వర్క్ చేయమన్నాను అనుకోండి, మీకు ఖచ్చితంగా కోపం వస్తుందా? అండ్ యూ విల్ బి వెరీ చూడండి, చాలా కోపం వచ్చేసి చిరాకు వచ్చేస్తుంది. యూ విల్ బి వెరీ టైర్డ్, చాలా టైర్ అయిపోతాం. అంత టైం ఎవరు వర్క్ చేయం మనుషులు అన్నాక. వెన్ ఇట్ కమ్స్ టు కంప్యూటర్, it will definitely work for 24 hours continuously without any hesitation. That is the diligence. That is the main characteristics of computer. Okay. So anta diligence తో అది వర్క్ చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ characteristics is versatility. Versatility means at a time 3 or more applications it will perform. Like if I want to open a mail, I can open at the same time, and if I want to see a movie, I can see at the same time. 3 or more applications I want to work with, I can work in a computer. అవునా కాదా? దట్ ఈస్ కాల్డ్ వెర్సిటిలిటీ. అంటే ఒకేసారి 3 or more అప్లికేషన్స్ నేను ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో దాన్ని వెర్సిటిలిటీ అంటాం. ఇంకా మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎ మూవీ యాక్టర్, what will you say? If you went for a movie, if your friend asked about the character in that movie, like hero, what is
వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో, హౌ హీ యాక్టెడ్, మీరేం చెప్తారు? ఎలా యాక్ట్ చేశారు మూవీలో ఆ హీరో అని అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు, హీఈస్ అ వర్సటైల్ యాక్టర్ అంటాం. వర్సటైల్ యాక్టర్ మీన్స్ అక్కడ ఏంటంటే అంటే హిల్ మింగిల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అంటే హిల్ ఇంక్లూడ్ లైక్ ఏ విలన్. ఇఫ్ యూ గివ్ ఏ విలన్ క్యారెక్టర్, he definitely acts like a villain only. If you give a hero character, he definitely acts like a hero. If you give a madman character, he definitely acts like a madman. Okay, like that, the versatile actor. So alane computer ki vachesariki the versatility, if you give any type of work, it will work. So that is one of the main characteristics of computer, which is called as versatility. Okay, understood? And next one is, we have history of computer. History of computer ki vachesariki we have abacus calculating machine. The first computer which was invented is abacus calculating machine, which is only invented for the purpose of calculations only. In those days, to do calculations, it will take so much of time. For small calculations, okay. ఇప్పుడు మీరు చాలా లార్జ్ క్యాలిక్యులేషన్స్ తీసుకున్నారు అనుకోండి, ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటది కదా. సో అట్ దట్ టైమ్ they have an idea, like for calculations we have to invent a machine which is called abacus calculating machine. They have invented this. Invention was done in exactly in 17th century. Okay na, 17th century lo manaki abacus calculating machine anedi invent chesaru, only for the calculations cheyadaniki maatrame. Okay na. సో అక్కడికి వచ్చేసరికి అది ఎలా ఉండేదంటే, ఈ అబాకస్ క్యాలిక్యులేషన్ మిషన్ కి వచ్చేసరికి మనకి బీడ్స్ ఉండేవండి. ఇట్ విల్ హ్యావ్ బీడ్స్. టు మూవ్ అప్ అండ్ డౌన్ బీడ్స్ దే విల్ క్యాలిక్యులేట్ లైక్ దట్. ఎడిషన్ కి అయితే ఒకలా మూవ్ చేసేవాళ్ళు. ఇఫ్ యూ వాంట్ టు డూ సబ్ట్రాక్షన్ యూ విల్ మూవ్ ఇన్ అనదర్ వే, లైక్ దట్ దే యూజ్ బీడ్స్ మూవ్మెంట్ ఫర్ క్యాలిక్యులేషన్. ఓకేనా. సో బీడ్స్ మూవ్ చేయాలంటే అక్కడ అప్పటికి ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది ఇంకా కనెక్ట్ చేయలేదు అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ కి. సో ఖచ్చితంగా అక్కడ ఏంటి, మ్యాన్ పవర్ అనేది అవసరమైంది. దే యూజ్డ్ మ్యాన్ పవర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ యూజింగ్ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్. అప్పుడు దానిలో కూడా ఒక డ్రాబ్యాక్ ఉన్నట్టేగా. సో ఆటోమేటిక్ గా దే యూజ్ మ్యాన్ పవర్, అట్ ద సేమ్ టైం ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం, ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. అవునా కాదా? సో అట్ దట్ టైం another mission has invented which is called Pascal's mission. Pascal's mission అనేది మనకి 18th century ఆ టైంలో ఇన్వెంట్ చేశారు, which is also used for calculations only. But the main difference between abacus calculating mission and Pascal's calculating mission is, abacus calculating mission there is no use of electricity, only depends on manpower, it worked. When coming to Pascal's mission, it depends on electricity only, no need of manpower, then automatically the calculation work is easy now. అంటే ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ వర్క్ అనేది ఈజీ అయిపోయింది. ఎప్పుడైతే మన ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యామో ఆటోమేటిక్ గా వేగంగా మన క్యాలిక్యులేషన్స్ అనేవి వచ్చేసేవన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్. తర్వాత మనకు వచ్చింది ఏంటంటే బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్. మరి కమింగ్ టు పాస్కల్స్ మిషన్, we have calculations like only subtraction, multiplication, addition, ఇవే యూజ్ చేసేవాళ్ళం. When coming to Babbage's analytical engine, we can calculate even squares, cubes, square roots, everything. So Babbage's analytical engine, if anyone asks you who is the founder of computer, what will you say? Charles Babbage, no? But ikkada meeku oka doubt raavochu. What is the main reason we are saying that Charles Babbage is the founder of computer? ఆల్రెడీ అబాకస్ ఉంది, దానికంటే ముందు పాస్కల్ ఉంది, కానీ మనం చార్లెస్ బాబేజ్ అని ఎందుకు చెప్తున్నామండి? వై వి ఆర్ సేయింగ్ దట్ చార్లెస్ బాబేజ్ ఈజ్ ద ఓన్లీ ఫౌండర్ ఆఫ్ కంప్యూటర్? ఆల్రెడీ వీ హ్యావ్ అబాకస్ అండ్ పాస్కల్ బిఫోర్ బాబేజెస్, నో. కాకపోతే ఇక్కడ ఏంటంటే ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్ కంటైన్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ మనం ఏమంటాం ప్రాపర్టీ, each and every property of the computer which we are using now. అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీస్ కూడా బాబేజెస్ అనలిటికల్ ఇంజిన్ నుంచి వచ్చినవే. అందుకనే మనం మెయిన్ గా ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ కానీ ఫౌండర్ ఆఫ్ కంప్యూటర్ కానీ అంటే ఎవరంటాం అంటే చార్లెస్ బాబేజ్ అనే చెప్తాం. ఓకేనా.
అండ్ ఫైనల్ గా మనకి వచ్చింది ఏంటంటే మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. ఫైనల్ గా ఇవన్నీ ఇన్వెంట్ చేసి డిఫరెంట్ చేంజెస్ చేసి ఫైనల్ గా we got modern electronic computer which now we are using as pocket calculator, normal calculator, back calculator మనం యూస్ చేస్తున్నాం కదా. ఈవెన్ we have calculator in our mobile phones also, అవునా? So the final step is modern electronic, final achievement is modern electronic calculator. Understood? This is the complete history of a computer. If time permits, I will show you the pictures of these missions also. Okay na? Pictures కూడా చూపిస్తాను చూడండి. Just a second. I think some pictures నేను ఎక్కడో స్టోర్ చేశాను అనుకుంటున్నాను. Okay, images. Just a second. See, ఇక్కడ చూసారు కదా అబాకస్ అని ఉంది కదా. So abacus calculating machine is like this. It looks like this. See, I said you beads, no? By moving beads, they can calculate. These are called beads. ఈ బీడ్స్ ని మూవ్ చేసి వాళ్ళు క్యాలిక్యులేషన్స్ అనేవి చేసేవాళ్ళండి అప్పట్లో. దిస్ ఈస్ ద అబాకస్ క్యాలిక్యులేటింగ్ మిషన్. నో నీడ్ టు యూజ్ ఎలక్ట్రిసిటీ అనమాట. ఎలక్ట్రిసిటీ యూజ్ చేసేవాళ్ళు కాదు, ఓన్లీ మ్యాన్ పవర్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఆ డ్రాబ్యాక్ ని అరెస్ట్ చేయడానికి నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేస్తే ఏంటంటే ఓకే నెక్స్ట్ మనకి పాస్కల్. ఓకే పాస్కల్. This is the Pascal's mission. సో ఇక్కడ మనకి చక్రాలు లాగా కనిపిస్తున్నాయి కదా, లైక్ వీల్స్. బై మూవింగ్ ద వీల్స్ ఆటోమేటికలీ ఇన్సైడ్ దేర్ ఆర్ సమ్ వర్క్ ఈస్ డన్. అంటే ఏంటంటే సమ్ బీడ్స్ విల్ మూవ్ ఆటోమేటికలీ, దెన్ ద క్యాలిక్యులేషన్ విల్ జనరేట్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ Pascal's mission. It completely depends on electricity. Okay, next we have Babbage's analytical engine. No, Babbage's analytical engine is like this. Okay, so and finally we have modern electronic calculator. Now, where is the modern electronic calculator? I think I don't have it. ఎనీవే మన క్యాలిక్యులేటర్ పిక్చర్ అయితే తెలుసు కదండి, అది నేను చూపించక్కర్లేదు. ఇక్కడ ఉంది చూడండి, బేసిక్ క్యాలిక్యులేటర్. ఫైనల్లీ వి రీచ్డ్ దిస్. ఇదైతే మనందరికీ తెలిసిందేగా, we all know about this. So this is the complete history of a computer. Understood? Next we have generations of computer. So actually what are the generations of computer? We all have an idea of there are total 5 generations of computer. No, in first generation started from 1940. In this we all use vacuum tubes. What is a vacuum tube actually? Vacuum tube mainly used to provide electricity, like మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. టు అడ్జస్ట్ ద ఎలక్ట్రిసిటీ వీ కెన్ యూజ్ వాక్యూమ్ ట్యూబ్స్. లైక్ ఇప్పుడు మనం ఇఫ్ యు సీ ఆన్ స్ట్రీట్స్ దేర్ ఈస్ ట్రాన్స్ఫార్మర్స్. నో, వై వి యూజ్ ట్రాన్స్ఫార్మర్స్? ఇఫ్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్ గెట్స్ హై ఇట్ విల్ అడ్జస్ట్ దట్, ఆర్ ఎల్స్ ఇఫ్ ద ఎలక్ట్రికల్ సిగ్నల్ గెట్స్ లో ఇట్ విల్ ఆల్సో అడ్జస్ట్ దట్. లైక్ దట్ ఓన్లీ వాక్యూమ్ ట్యూబ్స్ కూడా మనకి ఏంటంటే వచ్చే ఎలక్ట్రిసిటీ, ద కమింగ్ ఎలక్ట్రిసిటీని అడ్జస్ట్ చేస్తాయి అనమాట. ఓకేనా? అలానే when coming to first generation, they use punch cards. For example, if I want to type anything on my computer or laptop, I have keyboard. No, in first generation they don't have any keyboards. Like they just started inventing machines, they don't have any keyboards then. They even don't have an idea of how to invent a keyboard. Then how will they
అంటే ఏంటంటే వాళ్ళు ఎలా టైప్ చేశారు, హౌ విల్ దే టైప్ ఎనీథింగ్ ఇన్ కంప్యూటర్ మనకు అనిపిస్తే బై యూజింగ్ పంచ్ కార్డ్స్ ఓన్లీ దే టైప్డ్. అంటే ఏంటంటే దీస్ పంచ్ కార్డ్స్ ఆర్ లైక్ ఇన్విటేషన్ కార్డ్స్. మనం ఇప్పుడు చూస్తే చూడండి ఇన్విటేషన్ కార్డ్స్ లాగా ఉంటాయి కదా. సో ఆ ఇన్విటేషన్ కార్డ్స్ లాగా ఉండే పంచ్ కార్డ్స్ యూజ్ చేసి దే ఫస్ట్ పంచ్ దాని దట్ అంటే పంచ్ చేసేవాళ్ళు వాటి మీద సర్టెన్ క్యారెక్టర్స్ అనేవి ఉండేవి. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ పంచ్ కార్డ్ విల్ హ్యావ్ మినిమం టు మినిమం 50 క్యారెక్టర్స్ ఓన్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పంచ్ కార్డ్ మీద వాళ్ళు పంచ్ చేసి ఆ పంచ్ కార్డ్ ని సిస్టమ్ లోకి స్కాన్ చేసుకొని పంపించేవాళ్ళు. సో అలా మనం ఏదైనా ప్రోగ్రామ్ ఇప్పుడు ఎలా టైప్ చేస్తే ఆటోమేటిక్ గా సిస్టమ్ లో టైప్ అయిపోతుందో, ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ పంచ్ కార్డ్ మీద పంచ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా సిస్టమ్ లో టైప్ అయ్యేదన్నమాట. సో అలా వాళ్ళు ప్రోగ్రామ్స్ ని ఇన్వెంట్ చేశారనమాట. సో అందుకని అప్పుడు ఫస్ట్ జనరేషన్ లో దే యూజ్డ్ పంచ్ కార్డ్స్ టు మెయిన్లీ టు ఇన్సర్ట్ ఎనీ టైప్ ఆఫ్ డేటా ఇన్ టు సిస్టమ్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా. సో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ ఎగ్జాంపుల్స్ ఆర్ ENIAC, EDVAC, EDSAC. ENIAC means electronic numerical integrator and computer. So in this completely numerical values will be used. Like numerical values ante numbers use chesi work chestunnavallu. EDVAC vachesariki electronic discrete values automatic computer. Like discrete values you all have idea, no? Discrete values means digital values, zeros and ones concept use chesi చేసేవాళ్ళు. EDSAC means electronic delay storage automatic computer. Electronic delay storage automatic computer means, for example, if any work get delay, automatically it will be stored in the computer. Okay na. ఏదైనా వర్క్ లేట్ అయింది అనుకోండి, ఆ డిలే అయిందంతా కూడా స్టోర్ చేసుకునేవి ఆ కంప్యూటర్స్. సో ఈ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ అన్ని కూడా మనకి ఫస్ట్ జనరేషన్ లో ఉంటాయి. ఓకేనా. ఐ విల్ షో యూ ద పిక్చర్స్ ఆల్సో, డోంట్ వరీ. And again we have second generation. Okay, when coming to second generation, if we have any drawbacks in first generation only, we'll go into second generation now. First generation లో మనకి ఏవైనా డ్రాబ్యాక్స్ ఉంటేనే కదా మనం సెకండ్ జనరేషన్ ఇన్వెంట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అలానే we have so many of drawbacks in first generation, because in first generation we have computers, but this computer size is very large when compared to today's computers. In today's computers, we are using like pocket computers, like mobile phones and bag computers. Bag to మనం ఎక్కడైనా క్యారీ చేసేసుకుంటున్నాం, like laptops, everything కదా. When coming to first generation, the computer size is like a room. ఒక రూమ్ అంత సైజ్ ఉండేదండి కంప్యూటర్ సైజ్. ఓకేనా. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అంత సైజ్ ఉండేటప్పుడు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు క్యారీ, నో. మనం ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేం, దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఏదైనా ఒక ఫాల్ట్ వచ్చింది అనుకోండి, దాన్ని బాగు చేయడం ఇంకా చాలా కష్టం, అవునా కాదా. సో అలాంటప్పుడు దే వాంట్ టు డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద కంప్యూటర్. ఫర్ దట్ ఓన్లీ దే కేమ్ ఇన్ టు సెకండ్ జనరేషన్. ఓకేనా. సో ఇన్ సెకండ్ జనరేషన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1950. ఇన్ దిస్ దే యూజ్డ్ ట్రాన్సిస్టర్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ vacuum tubes. What I said, in first generation they used vacuum tubes, no. In place of vacuum tubes they used transistors. Here the work is same but the size reduced. When compared to vacuum tubes తో చూసుకుంటే మనకి ట్రాన్సిస్టర్ సైజ్ అనేది తగ్గిపోయిందండి. వర్క్ అయితే సేమే. సో అలాంటప్పుడు ఎప్పుడైతే ఇన్నర్ పార్ట్స్ సైజ్ తగ్గుతుందో ఆటోమేటిక్ గా సిస్టమ్ సైజ్ కూడా తగ్గుతుంది కదా. ఆటోమేటికలీ సిస్టమ్ సైజ్ ఈజ్ డిక్రీజ్డ్. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు హై లెవెల్ లాంగ్వేజెస్ ని ఇన్వెంట్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటిని ఇన్వెంట్ చేశారు. అప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సిస్టమ్ పర్ఫార్మెన్స్ విల్ బి ఇంక్రీజ్డ్ అండ్ సిస్టమ్ సైజ్ ఈజ్ డిక్రీజ్. ఎవ్రీథింగ్ ఈజ్ went here. Like examples are IBM 1620, IBM 1401, CDC 3600. అంటే second generation computers first invented by IBM company. Okay na. And next one coming to third generation, there is also some of the drawbacks in second generation. Like even the size got reduced but speed అనేది increase అవ్వలేదు. Speed doesn't increase. The performance doesn't increase. So the third generation arises. Third generation starts from 1965. In this they used integrated circuits in place of transistors.
What is the main difference between transistor and an integrated circuit? If you install more number of transistors in a single chip, it is called integrated circuit. No, if you have a single transistor, the performance is good. If you have more number of transistors, the performance will be automatically increased. No, that is the main concept to use integrated circuit. అంటే మనం ఒక సింగిల్ ట్రాన్సిస్టర్ యూజ్ చేసినప్పుడే మనకి పర్ఫార్మెన్స్ బాగుంది అనిపించేటప్పుడు మనం అలాంటివి మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఒకే సింగిల్ చిప్ మీద ఇన్వెంట్ చేసామనుకోండి, దాన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. సో అలాంటప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉండి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ పెడితే అప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కదా. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ని పెట్టారనమాట. సో ఇక్కడ కూడా మనకి నార్మల్ బేసిక్ లాంగ్వేజెస్ అవన్నీ కూడా మనకి ఇన్వెంట్ చేశారు. ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి IBM 360, IBM 370, ICL 1900 and VAX 750. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 4th generation కంప్యూటర్. It came from 1975. Large scale integrated circuits are used. Large scale integrated circuit means this is also integrated circuit with high performance anamata. Okay na. So automatic high performance in large scale integrated circuits, VLSI very large scale ఇవన్నీ ఉన్నాయి కదా, ఎప్పుడైతే యూజ్ చేశారో automatically the speed of the computer is increased drastically. Like ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సిస్టమ్స్ ఎంత ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. దే ఆర్ వర్కింగ్ వెరీ ఫాస్ట్ నో. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. దే యూజ్డ్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆల్సో యూజ్డ్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఓన్లీ. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దాని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి. సైజ్ ఎలాగో డిక్రీజ్ చేసాం కానీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం కంప్లీట్ గా డిపెండ్ అవుతున్నది సిస్టమ్స్ మీదే. అంటే మెయిన్ గా నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ దానికి స్పీడ్. సో ఆ స్పీడ్ ఎలా ఇంప్రూవ్ అయిందంటే బై యూజింగ్ దీస్ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ ఓన్లీ. ఓకేనా. అండ్ ఫైనలీ వీ హ్యావ్ 5th generation computers which starts from 1990. In this we are using artificial intelligence concepts. Like artificial intelligence concepts means Google Assistant, voice recognition system. These all are comes under artificial intelligence only. For example, if you want to type anything, simply you can talk in front of a computer, it will automatically type it into the screen. This is also one of the artificial intelligence concept. Like మనం ఏదైనా మాట్లాడినా కానీ అది టైప్ అయిపోతుంది కదా, అవునా కాదా? గూగుల్ అసిస్టెంట్ లోకి వెళ్ళి మాట్లాడితే అది టైప్ అయిపోతుందా లేదా? సో అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ లోకి వస్తాయి అనమాట. ఇక్కడికి వచ్చేసరికి స్పీడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. ఈ 5th generation కి వచ్చేసరికి కంప్లీట్ గా మనం అన్ని గోల్స్ కూడా రీచ్ అయిపోయాం అనమాట. సైజ్ రిడక్షన్ అయిపోయింది, స్పీడ్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్లీ హై అయిపోయింది. ఇలా మనం ఫస్ట్ జనరేషన్ నుంచి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్స్ వరకు వచ్చేసాం. ఓకేనా, అర్థమైంది కదా? ఇది కంప్లీట్ గా generations of a computer. Next we have types of computers. Types of computers వచ్చేసరికి first we have microcomputer. Microcomputer means this is one of the small size of computers, smallest size computers, which are examples of mobile phones, tabs, iPods. ఇవన్నీ కూడా these all are comes under microcomputers only. Okay na. So these are first microcomputer will be look like this. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ మైక్రో కంప్యూటర్ అనేది మనకి ఇలా ఉండేదంట. నెక్స్ట్ వీ హ్యావ్ మినీ కంప్యూటర్. వెన్ కమింగ్ టు మినీ కంప్యూటర్ మీన్స్ సింప్లీ దీస్ ఆర్ PCs, పర్సనల్ కంప్యూటర్స్ which we are using for offices, homes, everything like laptops. These all are comes under mini computers. The first computer, mini computer, is like this. Okay, and next we have mainframe computer. Mainframe computer means simply these are the large size of computers which we have used in offices, organizations, factories, etc. Okay na. So these will be like this. Okay, and next we have supercomputer. Supercomputer is one of the fastest computers in computers, and these are used for scientific applications. Like scientists will use these type of computers to invent rockets, everything, no? So these will be look like this. Okay, ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ టైప్స్ అండి. మైక్రో కంప్యూటర్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్. మైక్రో కంప్యూటర్ అంటే మనం ఇప్పుడు యూజ్ చేసే చిన్న చిన్న మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, ఐపాడ్స్ ఇవన్నీ చూస్తాం కదా,
ఐప్యాడ్స్ ఇవన్నీ కూడా మనకి మీ మైక్రో కంప్యూటర్ లోకి వస్తాయి. మినీ కంప్యూటర్కి వచ్చేసరికి మనం సింగిల్ పర్సన్ యూజ్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో యూజ్ చేసే కంప్యూటర్స్, ఇంట్లో యూజ్ చేసే పర్సనల్ కంప్యూటర్స్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసే ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా మినీ కంప్యూటర్ లోకి వచ్చేస్తాయి. అలానే వెన్ కమింగ్ టు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ మనం కొంచెం ఆర్గనైజేషన్స్ లో లేదంటే కొంచెం ఫ్యాక్టరీస్ లో యూజ్ చేసే కంప్యూటర్స్ అన్ని కూడా మనకి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ లోకి వచ్చేస్తాయి. అలానే ఫైనల్ గా వీ హ్యావ్ సూపర్ కంప్యూటర్ ని వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ కదా. సో ఈ సూపర్ కంప్యూటర్ ని కూడా మనం చూడొచ్చు. కింద చూడండి మీకు డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్క కంప్యూటర్ మనకి ఎలా ఉంటాయి అనేది డయాగ్రమెటిక్ గా అక్కడ పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ వీ హ్యావ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. ఓకేనా. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా. See, I already told you computer organization means mainly the explanation of inner processing of a computer. For example, we all have an idea on computer block diagram. No, this is computer block diagram. We have input device, output device, and CPU. In CPU we have storage unit, control unit, arithmetic and logic unit. No, so ఇప్పుడు మనం ఏం చేస్తామంటే how the inner processing will be done అనేది మనం నేర్చుకుంటాం. So for example, what I said, the computer definition is if you give any type of input to the input device, then automatically it will process and gives output as output device. Avuna kada? So for example, if I want to add two numbers, or else if I want to see the output, like I want to add 5 plus 3, two numbers. Okay, two numbers I am giving to input device ఇచ్చానండి. Then input device will take those two numbers as data, no, 5 and 3. Then automatically after taking the input from input device, it will store into storage unit. Automatically storage unit ని store చేసేస్తుందండి. Once the storage unit store the data, then it will automatically goes to arithmetical and logical unit. So because we are calculating, no, the calculation operations where we will done in arithmetical and logical unit only, no, అంటే ఏంటి అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ లోనే మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం కాబట్టి అక్కడికి వస్తుంది. బట్ కంప్లీట్లీ వీఆర్ గివింగ్ ఇన్పుట్ 1 by 1, no, automatically it will store into storage unit and again it will go into arithmetical and logical unit. Then arithmetical and logical unit give those inputs into control unit first, because control unit controls all the operations in a computer. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. బికాజ్ ఎందుకంటే కంట్రోల్ యూనిట్ అనేది మనకి ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వెంట్ ఫర్ ఏ హాస్పిటల్, ఓకే, ఫర్ ట్రీట్మెంట్, మీరు వెళ్ళగానే డాక్టర్ మిమ్మల్ని చూసేస్తారా? సో దేర్ షుడ్ బి సమ్ రూల్స్. యూ హ్యావ్ టు టేక్ ఎన్ అపాయింట్మెంట్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు టేక్ టోకెన్ నెంబర్. when your token number comes, then only the doctor will treat you. అవునా కాదా? In the same way, each and every instruction, each and every data from arithmetical and logical unit will store into control unit. Then control unit again sends that input into arithmetical and logical unit. Depends on priority. Like ఏంటంటే ఎమర్జెన్సీ కేసెస్ డాక్టర్ ఎలా చూస్తారు? ఫస్ట్ డాక్టర్ will treat first emergency cases, no, important emergency cases. In the same way, control unit also sends the priority input to the arithmetical and logical unit first. After that again second. Like that, number wise it will send arithmetical and logical unit the input. Then arithmetical and logical unit operates that input. Like if you want addition, it will add. If you want subtraction, it will subtract. If you want multiplication, it will multiply. And then again the coming output again will stores into storage unit only. See, if you observe, even input also stored in storage unit. Again after completion of processing, the output also stored in storage unit only. Avuna kada? Storage unit lone store avutundi. Again storage unit will give that output into output device. Then output device will provide you output. This is the complete inner processing of a computer. Okay, understood? అంటే ఏంటి, ఫస్ట్ ఇన్పుట్ డివైస్ నుంచి ఏం వచ్చినా కానీ స్టోరేజ్ యూనిట్ లో స్టోరేజ్ చేసుకొని దాని నుంచి అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ ఇస్తుంది 1 by 1 ఇన్పుట్ ని. బట్ ఆ వెంటనే అది మనకి క్యాలిక్యులేషన్ అనేది జరిగిపోదండి. ఇట్ విల్ అగైన్ గోస్ ఇన్ టు కంట్రోల్ యూనిట్ ఫస్ట్. కంట్రోల్ యూనిట్ కంట్రోల్స్
అంటే ఏంటంటే నంబర్ వైజ్ 1 by 1 అనేది మళ్ళీ అగైన్ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ పంపిస్తుంది. అగైన్ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్ విల్ ప్రాసెస్ ద ఇన్పుట్ అండ్ అగైన్ మూవ్స్ ఇంటూ స్టోరేజ్ యూనిట్. ఓకే, when storage unit stores the output, then it gives to output device. This is the complete organization, inner side process. కానీ మనం ఏంటి ఇన్నర్ లో ఏం జరుగుతుంది అనేది మనం చూడం కదా. సింపుల్ గా మనం ఇన్పుట్ ఇస్తాం, విల్ గెట్ అవుట్పుట్. సింప్లీ విల్ గివ్ ఇన్పుట్ and will get output. అవునా కాదా? This is the main concept of computer organization. Simply you say this is the inner processing of a computer. Okay, and next we have computer memory. Just a second, before going to discuss about computer memory, I just want to see what are the messages you are providing. Attendance. మా నా ఆడియో వినిపించట్లేదా ఎవరికిను? ఒకసారి మెసేజ్ పెట్టండి. Anyone? Is my audio clear or not? ఓకే ఓకే, మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎవరికైతే ఆడియో క్లియర్ గా లేదో వాళ్ళు ఒకసారి నెట్వర్క్ చెక్ చేసుకోండి. సమ్ టైమ్స్ డ్యూ టు నెట్వర్క్ సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఆల్సో యుల్ గెట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ వాయిస్. ఓకే. Attendance, give me 1 minute. I'll tell you about attendance.
ఓకే, నేనే స్క్రీన్ ఆఫ్ చేశానమ్మా, డోంట్ వరీ. ఐఎమ్ సెండింగ్ యూ అటెండెన్స్ లింక్ ఆన్ చాట్ బాక్స్. ప్లీజ్ మీరు అందరూ మెసేజ్ చేయడం ఆపండి, అదర్వైజ్ మిగతా వాళ్ళకి అటెండెన్స్ లింక్ వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, తర్వాత మీ ఇష్టం మరి. ఓకేనా? ఎవ్వరు మెసేజ్ చేయొద్దు చాట్ బాక్స్ లో, నేను లింక్ పెడుతున్నాను, జస్ట్ సెకండ్. నేను ఇప్పుడు ఒక లింక్ పెట్టాను చూడండి, రాజేంద్ర ప్రసాద్ నుంచి వచ్చింది కదా. సో ఆ లింక్ ఓపెన్ చేసి అందరూ ఫిల్ చేయండి. దట్ ఈస్ ద అటెండెన్స్ అండ్ ఫీడ్బ్యాక్ లింక్, బోత్ ఫిల్డా. ఓకే, సార్ పెట్టారా? ఓకే, ఎవ్రీవన్ గాట్ అటెండెన్స్ లింక్ కదా? ఆల్రెడీ రెస్పాన్స్ అని వస్తుందా? టూ లింక్స్ ఆర్ సేమ్ ఏంటమ్మా? ఏ లింక్ గురించి మాట్లాడుతున్నారు? నేను ఇంతకు ముందు ఏ లింక్ కూడా పెట్టలేదు కదా, ఇప్పుడేగా పెట్టాను. ఓకే ఓకే ఓకే, సార్ సెండ్ చేశారా? ఇప్పుడు సెండ్ చేశారా చాట్ బాక్స్ లోనా? ఓకే, వన్స్ ఫిల్ చేసేస్తే అలానే వస్తుంది, ఆల్రెడీ సబ్మిటెడ్ అని చెప్పి. డోంట్ వరీ, మీరైతే ఫిల్ చేసి సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఎవరైనా ఫిల్ చేయని వాళ్ళు ఉంటే ఫిల్ చేసేయచ్చు. ఓకే, డన్. ఓకే, దిస్ ఈజ్ attendance and this is the class for today. I hope everyone understood my class today. ఇంకొంచెం మనకి టాపిక్స్ ఉన్నాయండి, అవి రేపటి క్లాస్ లో మనం కంటిన్యూ చేసేసుకుందాం. అండ్ ఈరోజు క్లాస్ అర్థమైంది కదా అందరికీ? ఒకసారి నాకు మీరు రిప్లై ఇస్తే ఐ విల్ అండర్స్టాండ్. వాట్సాప్ లింక్ వచ్చేసరికి ఇంకా క్రియేట్ చేయలేదు. విల్ క్రియేట్ అండ్ విల్ సెండ్ యూ, డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకొని క్రియేట్ చేస్తాం. ఒకసారి అందరూ కూడా మీ వీడియోస్ ఆన్ చేస్తే ఐ విల్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకే, జస్ట్ 1 minute. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? నా వాయిస్ వినిపిస్తుందమ్మా? ఓకే, ఒకసారి మీరు అందరూ కూడా మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే నేను ఒకసారి ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటా. Everyone, please switch on your videos just for 1 minute only. 1 minute కూడా కాదు, ఒక 30 seconds చాలు. ఓకే, థ్యాంక్ యూ. Okay, done. Thank you, Anandal. We'll meet again tomorrow. I'm ending the session now. Okay, bye.
Every day same timings 3 to 5 and every day same link. Don't confuse, okay?